అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. వేదాలు భగవంతుడితో సమానంగా అదే సమయంలో మనకు అందబడినటువంటివి. ఇవి గురు శిష్య పరంపరలో ముందుకు కొనసాగాయి అన్న విషయాన్ని మనం చాలా తెలుసుకున్నాం. అందులో 1130 భాగాలు ఉండేవని, అందులో ఈరోజు మనకు 7 భాగాలే దొరుకుతున్నాయని, అవి నేర్చుకోవాలి అంటే కనీసం 40 ఏళ్ళు 50 ఏళ్ళు పడుతుందని. కాబట్టి ఏదో ఒకటి మాత్రమే నేర్చుకుంటారు జనాలు. ఇప్పుడు మీకు తెలిసినటువంటి వేద పండితులు అందరూ కూడా ఏదో ఒక్క వేదం మాత్రమే తెలుసుకుంటారు. అన్ని వేదాలు తెలుసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనకు ద్వాపర యుగం వరకు, అంటే ద్వాపర యుగంలో కూడా మొదటి భాగంలో తర్వాత వేదాలు నేర్చుకునే జనాలు తగ్గిపోయారు. బ్రాహ్మణులలో కూడా ఎవరైనా నేర్చుకున్నప్పటికీ కూడా వాళ్ళు కూడా ఒక వేదం మాత్రమే నేర్చుకునేవాళ్ళు. అన్ని వేదాలు నేర్చుకునే వాళ్ళు మనకు రాముడి యుగంతో సరిపోయింది. త్రేతాయుగం వరకు వచ్చేసరికి అన్నీ నేర్చుకునేంత సమయము, ఆవశ్యకత తగ్గిపోయింది. అందుకని చెప్పేసి వేదవ్యాసుడు ఏం చేశారంటే ఆ భాగాలను ఒక క్రమ పద్ధతిలో అందించి వాటిని 4 వేదాలుగా మనకు అందించి, ఆ వేదాలు మళ్ళీ అందులోపల ఉపవేదాలు, తర్వాత అందులోపల వేదాంగాలు ఇలా మనకు అందించారు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. ముందుగా క్లుప్తంగా ఒక 2 నిమిషాల పాటు ఇప్పటివరకు తెలుసుకునేవి చూసుకున్నట్లయితే, వేదాలు అనేవి ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదాలని, దీన్ని పైలుడు, జైమిని, వైశంపాయనుడు, సుమంతుడు అనేటటువంటి వేదవ్యాసుని యొక్క శిష్యులు ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారని, ఇందులో ఉన్నటువంటి తత్వాన్నే మనకు పురాణాలలో తెలియజేశారని, ఇందులో ఉన్న తత్వాన్నే రామాయణ మహాభారతాలలో కూడా మనం అదే విషయాలను తెలుసుకుంటామని కథల రూపంలో తెలుసుకున్నాం. ఇక ఈ వేదాలని చూసినట్లయితే అది మన ధర్మము, అర్థము, కామము, మోక్షము సాధించేలాగా ఉంటాయి. అంటే మన జీవితంలో మొదటి భాగంలో ధర్మం నేర్చుకుంటాము, తర్వాత భాగం లోపల గృహస్థాశ్రమం, ఇందులోపల అర్థము అంటే డబ్బు, కామము అంటే బంగ్లాలు, కార్లు కొనుక్కోవడం, తర్వాత మోక్షం అంటే అసలు నేను ఎందుకు పుట్టాను, ఒక వయసు వచ్చిన తర్వాత ఆలోచన రావాలి. నేను అసలు ఎందుకు పుట్టాను, ఎలా ఈ సృష్టి ఎందుకు ఏర్పడింది, నాకు వీళ్ళందరూ ఏమవుతారు, నేను వీళ్ళందరికీ ఏమవుతాను, ఎన్నాళ్ళ బంధం ఇది, ఇలా ఆలోచనలతోటి సమాజానికి మెల్లమెల్లగా దూరం అవడాన్ని వానప్రస్థం అంటారని, కొన్ని రోజులకు ఎవరి అవసరము లేనటువంటి దాన్ని సన్యాసము అంటారని, అన్నింటినీ త్యజించేటటువంటి అవసరం వస్తుంది. అంటే అన్నింటినీ దాటిపోయేటటువంటి అవసరం, అన్నింటినీ దాటిపోవడమే సన్యాసము. సన్యాసం అంటే వదలడం కాదు, ఎదిగిపోవడం, వీటన్నిటికంటే కూడా ఉన్నత స్థానంలోకి ఎదిగిపోవడము. దీన్నే మనం ఇంగ్లీష్ లోపల 5 పద్ధతులలో తెలుసుకున్న మాస్లోస్ థియరీ ఆఫ్ నీడ్ హైరార్కీ అని చెప్పి, అందులో ముందు ఫిజియలాజికల్ నీడ్స్ అంటే భౌతిక అవసరాలు, తర్వాత సేఫ్టీ నీడ్స్ అంటే మనం ముందు కాపాడబడతామా లేదా, సంపాదించుకున్నది కాపాడుకోగలమా లేదా, ప్రకృతి శక్తుల నుంచి మనం కాపాడుకోగలుగుతామా లేదా, రెండవది. మూడో దగ్గరికి వచ్చేసరికి సమాజం, దీన్ని సోషల్ నీడ్స్ అంటారు, అంటే సామాజికంగా ఉండేటటువంటి అవసరాలన్నీ తీర్చుకోవడము. నాలుగవది వచ్చేసరికి ఏమవుతుందంటే ఎస్టీమ్ నీడ్స్, అంటే మిగతా వాళ్ళకంటే నేను గొప్పగా ఉన్నాను, అంటే లగ్జరీస్, నీకు చిన్న కారు ఉంటే నాకు పెద్ద కారు ఉంది, నీకు చిన్న ఇల్లు ఉంటే నాకు పెద్ద ఇల్లు ఉంది, నీకు అపార్ట్మెంట్ ఉంటే నాకు విల్లా ఉంది, ఇలా చెప్పుకోవడం కోసమని దీన్ని 4వ స్థాయి అంటారు. ఈ 4 స్థాయిలు దాటిపోయిన తర్వాత 5వ స్థాయి లోపల సెల్ఫ్ యాక్చువలైజేషన్. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా తను చేస్తున్న పని లోపల ఉన్నత స్థానానికి ఎదిగిపోయి వీటన్నింటినీ వదిలేస్తారు. అంటే అప్పుడు వాళ్ళకి డబ్బు సంపాదించడం పెద్ద అవసరం ఉండదు వాళ్ళకి, అంటే ఈ డబ్బుకు దాటిపోయి ఉంటారు, లగ్జరీ నీడ్స్ను కూడా దాటిపోయి ఉంటారు. ఉదాహరణకి ఇప్పుడు మీరు అంబానీ వాళ్ళని తీసుకున్నట్లయితే, ఆయన కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్ల డబ్బుని సంపాదించుకున్నాడు, సంపదని. అందులోపల మ్యాక్సిమము $500 బిలియన్ తోటి ఆయన అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, $500 బిలియన్ తోటి, అంతే. అంతకంటే ఇంకా ఖర్చు పెట్టలేరు. ఇప్పుడు ఖర్చు పెట్టడం కోసమనో, లేకపోతే మనకు అవసరమనో, లేకపోతే ఎవరికో గొప్ప చూపించుకుందామనో సంపాదించరు. ఒక స్థాయి తర్వాత ఏంటంటే అందులో ఇంకా హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళాలనే ఉద్దేశం తప్పితే మరేది ఉండదు. హిందూ ధర్మం లోపల దీన్ని కూడా దాటినటువంటి సెల్ఫ్ రియలైజేషన్ అనేటటువంటిది ఒకటి ఉంది. సెల్ఫ్ రియలైజేషన్ అంటే నేనెవరిని అనే ఆలోచన ద్వారా ముందుకెళ్తాం. ఇదే మనము వేదాలలో నేర్చుకునేది, మొత్తం ఇదే. ఈ చెప్పిందంతా కూడా వేదాలలో నేర్చుకునేదే. ముందుగా మనం ఏం చేస్తాము, సంహిత ద్వారా ధర్మబద్ధమైనటువంటి పద్ధతులు, దేవుళ్ళని ఎలా ప్రార్థించాలి, ఏం చేయాలి, సూక్తాలు ఎలా ఉంటాయి,
భగవంతుణ్ణి మనము జీవితం సరిగా నడపడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా మనము సంహిత. తర్వాత వచ్చే బ్రాహ్మణం లోపల మన ధన ఆర్జన కోసం మనం ఏం చేయాలి, సమాజంలో ఎలా ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం బ్రాహ్మణంలో తెలుసుకుంటాం. తర్వాత వచ్చే అరణ్యకం ఏదైతే ఉందో అప్పుడు మనకు వానప్రస్థాశ్రమం. వానప్రస్థాశ్రమం అంటే ఈ సమాజానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం జరగడం. తర్వాత వచ్చేవి ఉపనిషత్తులు ఆత్మజ్ఞానాన్ని తెలియజేస్తాయి. ఈ విధంగా మన జీవన విధానము జీవిత లక్ష్యము, జీవన విధానము జీవిత లక్షణం, ఎలా బతకాలి, చివరికి ఏం సాధించాలి అనేవన్నీ కూడా చెప్పేవి వేదాలు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. అయితే ఈ వేదాల లోపల మనం ఏం తెలుసుకున్నాము, వేదాలని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే అవి రాయబడలేదు, అపౌరుషేయాలు అని చెప్పి తెలుసుకున్నాం. వీటికి రకరకాల పేర్లు ఉన్నాయని తెలుసుకున్నాము. ఆ పేర్ల లోపల గురువు నుంచి శిష్యుడికి రావడం వల్ల ఆ పరంపరలో అది అలా ముందుకెళ్తూ వచ్చిందా, ఈ విషయాలన్నీ కూడా మనం చాలా విషయాలను తెలుసుకున్నాం. తర్వాత అసలు ఈ వేదాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ముందు ఇప్పుడు వేదం అర్థం చేసుకోవాలంటే ఎలాగా, వేదంని ముందుకు తీసుకెళ్లాలంటే ఎలాగా, దీనికోసం ఏం చేశారంటే వేదం ఒక మనిషిలాగా భావిస్తే దానికి ఒక 6 భాగాలు ఇచ్చేసి, ఈ చెవులు అనేది నిరుక్తమని, ఈ కళ్ళు అనేటటువంటిది జ్యోతిష్యమని, నోరు అనేటటువంటిది వ్యాకరణమని, చేతులు అనేది కల్పమని, కాళ్ళు అనేటటువంటిది ఛందస్సు అని, ఓకే, ఇలా మనము రకరకాలుగా దాన్ని విడదీసేసాము. ముక్కు అనేది ఏంటి, శిక్ష. సో ఇవన్నీ కూడా ఇవ్వడం వల్ల ఈ ఆరు అంగాలుగా మనము భావించి, 6 అంగాలు అంటే నిజంగా అలా ఉంటాడని కాదు, అలా భావిస్తే మనకు ఈజీ అవుతుంది. ఇప్పుడు కల్పం అంటే మనం చేయాల్సినటువంటి పనులు, వీటన్నిటిని వేదాంగాలు అన్న విషయాన్ని క్లుప్తంగా తెలుసుకున్నాం. తర్వాత ఏం చేశారంటే ఈ వేదాలలోంచి రకరకాల పుస్తకాలని బయటికి తీసేశారు. ఇందులోపల మనం ఏమనుకున్నాము, బ్రాహ్మణము సంహిత, బ్రాహ్మణము అరణ్యకము వరకు కొంతవరకు, అరణ్యకంలో కొంత భాగమే, మొత్తం కాదు. దీన్ని కర్మకాండలని అపరా విద్య అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత వచ్చేటటువంటి అరణ్యకంలో కొద్ది భాగము, ఉపనిషత్తులలో పూర్తి భాగము, దీన్నేమో పరావిద్య అని చెప్పేసి ఆత్మవిద్య అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ మొదటి 3 భాగాలు ఏవైతే ఉన్నాయో ప్రతి వేదంలో, ఋగ్వేదంలోను, యజుర్వేదంలోను, సామవేదంలోను, అథర్వణ వేదంలోను ఉన్న మొదటి 3 భాగాలను కర్మకాండలు అంటారు. ఈ కర్మకాండలను ఏం చేశారంటే తర్వాత స్మృతులుగా బయటికి లాగేశారు. స్మృతులు అంటే ఏంటి, ఏదైనా శృతులు అంటే ఏమో వేదాలు, శృతి అంటే వినేది, శృతి అంటే మన పోకిలి లోపల ఇలియానా పేరు కాదు, శృతి అంటే ఏదైనా వినడం. ఆ శృతులు ఏవైతే ఉన్నాయో వేదాలు, ఆ వేదాల యొక్క జ్ఞానాన్ని విని మళ్ళీ తర్వాత వాటిలోంచి కొన్ని పుస్తకాలను తీయడాన్ని స్మృతులు అంటారు. శృతులను జ్ఞాపకం ఉంచుకుని ఆ మెమోరీస్ని మరికొన్ని పుస్తకాలుగా అందించడాన్ని స్మృతులు అంటారు. ఈ స్మృతులు అనేటటువంటివి ఇక మీకు వేదాలు కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా మీరు స్మృతి అనొచ్చు. మళ్ళీ ఒకసారి ఇది కొద్దిగా రాసుకోండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. వేదం కానీ ప్రతిదీ స్మృతే. సార్ రామాయణం స్మృతేనా? ఎస్. మహాభారతం స్మృతేనా? ఎస్. కావ్యాలు స్మృతేనా? ఎస్. పురాణాలు స్మృతేనా? ఎస్. వేదాంగాలు స్మృతులేనా? ఎస్. అన్నీ ఇంకా వేదాలు కాని ప్రతి ఒక్కటి కూడా స్మృతులే. వేదాలు కాని ప్రతి ఒక్కటి కూడా స్మృతే. అయితే స్మృతులు అనే దానికి ఇంకొక డెఫినేషన్ ఏంటంటే, స్మృతి అంటే కేవలము మనం జ్ఞాపకం పెట్టుకుని తర్వాత రాసిన పుస్తకాలే కాకుండా, స్మృతులు అంటే ఏంటంటే ఈ కర్మకాండలు, మొదటి 3 భాగాలలో ఉన్నటువంటి కర్మకాండలు, అంటే మనం చేసేటటువంటి గర్భాధానం నుంచి మొదలెట్టి చివరికి మనం ఒక వ్యక్తి చనిపోయే వరకు, అంటే పుట్టక ముందు నుంచి తర్వాత పుట్టి ఈ లోకాన్ని వదిలేసే వరకు వచ్చినటువంటి అన్నప్రాసన, వివాహము, ఉపనయనము, ఈ కార్యక్రమాలన్నీ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని స్మృతులు అంటారనమాట. ఈ స్మృతులు అనేటటువంటివి చాలా ముఖ్యము. మన అందరికీ తెలిసి ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకున్నప్పుడు మనుస్మృతి ద్వారా పెళ్లి చేసుకుంటాము. అందరి పెళ్ళిళ్ళు వేరుంటాయి. ముస్లిమ్స్ వాళ్ళు వేరే వాళ్ళ చట్ట ప్రకారం చేసుకుంటారు. మన దగ్గర హిందూ మ్యారేజ్ యాక్ట్ అని చెప్పి ఉంటుందన్నమాట. ఆ హిందూ మ్యారేజ్ యాక్ట్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఉంటుందన్న విషయం తెలుసుకున్నాం. ఇలా చాలా ఉన్నాయి. అంటే ఏంటంటే వేదాలలో ఉన్నటువంటి గొప్ప అర్థాలన్నింటినీ కూడా, అంటే గొప్ప మీనింగ్స్ అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టింది. ఇది పెట్టి ఈ స్మృతుల లోపల చాలా రకాలు, మనుస్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశ స్మృతి, వశిష్ఠ స్మృతి, ఇలా గౌతమ స్మృతి, రఘునందన చెప్పానా, రఘునందన వెస్ట్ బెంగాల్, ఇలాంటి స్మృతులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. ఇందులోపల ఈ వర్ణం వాళ్ళు ఏం చేయాలి, ఈ వర్ణం వాళ్ళు ఏం చేయాలి, ఈ వర్ణం వాళ్ళు ఏం చేయాలి, ఈ వర్ణం వాళ్ళు ఏం చేయాలని ఉంటుంది. ఉదాహరణకు చెప్తాను. ఇప్పుడు వర్ణాలని దురదృష్టవశాత్తు మనకు కులాలు అంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మళ్ళీ త్వరలో పుష్కరాలు రాబోతున్నాయి. సో ఇప్పుడు ఈ పుష్కరాలకు ఒక బ్రాహ్మణతను, ఒక నాన్ బ్రాహ్మణతను ఇద్దరు వెళ్ళారు అనుకుందాం. ఓకే, కొద్దిగా జాగ్రత్తగా వినండి, అవసరమైన వాళ్ళు రాసుకోండి. ఓకే, రాధికా మేడమే రాసుకుంటున్నారు, పాపం ఆవిడే కష్టపడుతున్నారు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అర్చన గారు రాస్తున్నారు, ఇంకొక 4-5 రాసుకుంటున్నారు. వీళ్ళు కాక మిగతా వాళ్ళు కూడా రాసుకోండి. రాసుకోకుండా అన్నీ ఇక్కడ పెట్టుకుందాము అంటే ఎవరికైనా కష్టమే, నాకు కూడా కష్టమే.
అంటే నేను రాసుకోకపోయినా నేను కొన్ని రోజులుగా వింటున్నాను కాబట్టి ఇవే వింటున్నాను కాబట్టి కొంత జ్ఞాపకం ఉండొచ్చు నాకు. బట్ వీలైనంత మంది రాసుకోండి, రాసుకుని అది చూసుకుని క్లాస్కి వస్తే ఈజీ అవుతుంది. దట్ ఈస్ ద మెయిన్ ఇదన్నమాట. సరే, ఇప్పుడు ఏం చెప్పాను పుష్కరాల గురించి ఆ, చెప్పాలి సార్. హా. సో వర్ణాల గురించి అండి. పుష్కరాలలో ఒక 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 కర్మకాండాలు చేయాలి. చేయాలంటే రెండు వర్ణాల వాళ్ళు వెళ్ళారు అక్కడికి. వెళ్తే ఏమవుతుందంటే ఇద్దరు పక్కనే కూర్చున్నారు అనుకోండి, కూర్చోవచ్చు, తప్పేం లేదు. ఆయన చేయించే బ్రాహ్మణ్ ఏం చేస్తాడు, బ్రాహ్మిన్స్కి ఒక పద్ధతిలోను, వేరే వర్ణం వాళ్ళకు ఒక పద్ధతిలో చేయిస్తాడు. ఇది ఎప్పుడైనా మీరు గుర్తించారా? ఎవరైనా ఒకసారి నోరు తెరిచి మాట్లాడండి. ఎస్ సార్ చూశాను సార్, ఈ పితృ కార్యాలలో చూశాను సార్. ఎస్, కరెక్ట్. వివాహ కార్యాలలో ఎవరైనా చూసారా? వివాహ కార్యాలలో కూడా మీకు బ్రాహ్మిన్స్ మ్యారేజెస్, నాన్ బ్రాహ్మిన్స్ ఉంటాయి, చాలా ఎలాబరేట్ గా ఉంటాయి. అవి కొంచెం షార్ట్ లో ఉంటాయి, అది షార్ట్ లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడ చెప్తారు? మంత్రాలు కూడా తేడా ఉంటాయి, మంత్రాలు కూడా బాగా చాలా తేడా ఉంటాయి. ఒక్కసారి చెప్పగలరా ఇవి ఎందుకు తేడా ఉన్నాయి? ఎవరిచ్చారు ఈ తేడాలు? ఎవరిచ్చారు? ఈ తేడాలు ఎందువల్ల వచ్చాయి? ఎవరైనా సరే జవాబు చెప్పండి. చాలా మంది ఉన్నారు కదా గ్రూప్ లో. ఎందుకు ఇచ్చారు? వర్ణాన్ని బట్టి ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు సార్ వర్ణాలు బట్టి. ఈ ధర్మపితృలను మనకు గుణకర్మ విభాగశ. కరెక్ట్. రాధిక ఏదో చెప్తున్నారు, రాధిక చెప్పండి. మనమే ఇచ్చుకున్నానన్నా సార్, భగవంతుడు ఏమి ఇవ్వలేదు, మనమే ఇచ్చుకున్నాం. ఓకే, ఇవి రాసినవే స్మృతులు అన్నమాట. కాదండి, మన వర్ణ పని చేసే పనిని బట్టి వర్ణం కాబట్టి దాన్ని బట్టి బ్రాహ్మిన్స్ కి కొంచెం పవర్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి వేరే టైపు, వేరే వాళ్ళకి అంత పవర్ ఉండదు కాబట్టి వాళ్ళకి కొంచెం తక్కువ అలా చేస్తారు. ఒక కరెక్షన్, పవర్ ఏమి ఎక్కువ ఉండదు. యాక్చువల్గా బ్రాహ్మిన్స్ కి పవర్ తక్కువ ఉంటుంది, అందరికంటే కూడా అన్ని వేరే ఉంటాయి. దానికి కారణం చెప్పు. దానికి కారణం ఏంటో చెప్తాను. సార్, శూద్రులు వాళ్ళంతా ఎవరైనా చనిపోయినప్పుడు 5 రోజులకే వాళ్ళది అయిపోతుంది సార్. వైశ్యాస్ కి 11 days, అదే బ్రాహ్మిన్స్ 16 days చేస్తారు. అలా డిఫరెన్స్ ఉంటుందేమో. మీరు చెప్పింది కరెక్ట్, కానీ మీరు చెప్పింది పవర్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా, దానికి జవాబు చెప్పాలి. అది కాదు. సరే, ఓకే, ఇది మనము కొద్దిసేపు ఒక్కసారి ఆలోచిద్దాము. ఇప్పుడు ఏమవుతుందంటే బ్రాహ్మిన్స్కి ఏమవుతుందంటే కొన్ని పద్ధతులు పాటించాల్సినటువంటి కంపల్సరీ ఉంటుంది. ఆ కంపల్సరీ ఉండడం వల్ల ఏమవుతుందంటే అవి చేస్తే తప్ప మిగతా వాటికి అర్హత ఉండదు బ్రాహ్మణులకు. కాబట్టి ఏంటంటే బ్రాహ్మణులకి ఎలాబరేటెడ్ ప్రొసీజర్ పెట్టాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ పనులు చేయాల్సి వస్తుంది. అయితే అందులోపల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్ణాలు ఏవైతే ఉంటాయో వీరికి గాయత్రి మంత్రం చెయ్యందే రోజు లోపల మిగతా పూజలు చేసుకోకూడదు మగవాళ్ళు. ఓకేనా? అంటే ఓం భూర్భువః స్వః ఏదైతే ఉందో అది ఖచ్చితంగా అందరూ చేయవలసి వస్తుంది అనమాట. అందరూ చేయాలి కంపల్సరీగా, మగవాళ్ళందరూ కూడా. ఆడవాళ్ళకి వేరే ఉంటాయి మంత్రాలు. సో అయితే ఈ ఆడవాళ్ళకి వేరే సర్వచైతన్య రూపాంతం కానీ యోదేవ సవితాస్మాకం దియో ధర్మాది గోచర, ఆ రెండు ఆడవాళ్ళు చేసుకోవచ్చు. అయితే ఈ ఓం భూర్భువః స్వః ఏదైతే ఉందో అది కంపల్సరీగా చేసిన తర్వాతే మిగతావి చేయాలి. ఉదాహరణకి నేను రోజు మొత్తము పూజలు చేశాను, పొద్దున బై మిస్టేక్ సంధ్యావందనం చేయలేదనుకుందాం, ఒక బ్రాహ్మణుగా ఎవరో ఒక బ్రాహ్మణి చేయలేదనుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే అన్ని గుడ్డు సున్నాలు పెడతారు. దేవుడు ఏం చేస్తారంటే అన్ని గుడ్డు సున్నాలు పెడతాడు. సంధ్యావందనం చేసామనుకోండి, దాని ముందు 1 పెడతాడు. అప్పుడు 1 పెట్టేసరికి అది కోట్లలోకి వెళ్ళిపోతుంది. కానీ మిగతా వర్ణాలలో అంటే శూద్ర వర్ణాలలో ఏమైతే ఉంటుందో వాళ్ళకి గాయత్రి మంత్రం కంపల్సరీ ఉండదు. వాళ్ళు రామ అన్న కూడా పుణ్యమే, కృష్ణ అన్న కూడా పుణ్యమే. సో కాబట్టి ఏంటంటే ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది అంటే ఈ చివరి వర్ణాలకు ఏవైతే ఉన్నాయో సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి వర్ణాలు, వాటికి ఎక్కువ శక్తి ఉంటుంది, ఎక్కువ పవర్ఫుల్గా ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకి కాళ్ళు లేనిదే శరీరం అంతా పడిపోతుంది, ఒకసారి కాళ్ళు నడవకపోతే శరీరం అంతా పడిపోతుంది. కాబట్టి అన్నిటికంటే కూడా గొప్ప వర్ణాలు ఏవి అంటే శూద్ర వర్ణాలు. ఆ వర్ణాల వల్ల ఏమవుతుంది, మనకు ఈ శరీరం అంతా నడుస్తుంది, ఈ వ్యవస్థ అంతా కూడా నడుస్తుంది. ఉదాహరణ కోసం చెప్తున్నాను. కాబట్టి ఏమవుతుందంటే వాళ్లకు
తక్కువ చేసినా సరిపోతుంది. వాళ్ళకి తక్కువ చేసినా ఇంత పుణ్యం వస్తుంది. సూక్ష్మంలో మోక్షం అని ఇంతలో ఇంత పుణ్యం వస్తుంది వాళ్ళకి. అదే ఇప్పుడు మిగతా వర్ణాల వాళ్ళు ఏమవుతుందంటే మొత్తం విధిగా చేయాల్సి వస్తుంది. మళ్ళీ ఇందులో క్షత్రియులకు కొంత పద్ధతి డిఫరెంట్ ఉంటుంది, క్షత్రియుల కంటే వైశ్యులకు ఇంకా కొద్దిగా తక్కువ ఉంటుంది, బ్రాహ్మణులకు ఎలాబొరేటెడ్ ప్రొసీజర్ ఉంటుంది. అది చేస్తే తప్ప పని పూర్తి కాదు. ఉదాహరణకి పితృకార్యాలు చేస్తున్నాను నేను, చేస్తుంటే బ్రాహ్మణుడు వచ్చి కబులు చెప్తూ కూర్చున్నానంటే నేను కూడా వాడితో కబులు చెప్తూ కూర్చున్నాను, మొత్తం మీద తూతు మంత్రం అందించామంటే ఫలితం ఉండదు. సో కాబట్టి ఏంటంటే ప్రతి వర్ణానికి ఈ పద్ధతులు ఇచ్చిన వాటిని ఎవరిచ్చారు అంటే మనువులు ఇచ్చారు. ఈ మనుస్మృతి ఏదైతే ఉందో, ఈ మనుస్మృతి అనేది, మనుస్మృతి లోపల వర్ణాలకు పద్ధతులు, తర్వాత స్త్రీ పురుషులు, ఈ స్త్రీ పురుషులు కూడా చేయవలసినటువంటి కొన్ని పనులు, కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ స్త్రీ పురుషులు చేసేటటువంటి బాధ్యతలు, వారికి ఉన్నటువంటి ప్రతిరోజు చేసేటటువంటి బాధ్యతలు, ఇవన్నింటినీ స్మృతులు అంటారు. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను. స్మృతులు అంటే అర్థం కాని వాళ్ళు చెప్పండి. అందరికీ వేదాల నుంచి వచ్చి దానిని ఒకళ్ళు ఎవరో ట్రాన్స్లేట్ చేసి మనకి అందించిన వాళ్ళు, ఈజీగా ఉండడానికి పెన్ చేసింది అనమాట స్మృతులు అంటే. కరెక్ట్. వేదాలలో ఉన్న మొదటి మూడు భాగములను కర్మకాండలు అంటారు. ఈ కర్మకాండలలోంచి మనకు స్మృతులు వచ్చాయి. గౌతమ స్మృతి, యాజ్ఞవల్క స్మృతి, పరాశర స్మృతి, వశిష్ఠ స్మృతి, ఇలా రకరకాలుగా. ఉదాహరణకి ఇప్పుడు మనం జ్యోతిష్యం చదువుకుంటున్నాం కదా, నిన్న మీరు ఎంతవరకు మొత్తం విన్నాను నిన్న. అందులో మీరు ఇంకా పరాశర స్మృతులు పరాశర నియమాలు చెప్పుకోలేదు కదా. ఇంకా జ్యోతిష్యంలో నేను చాలా లేదు క్లాస్ తీసుకోలేదు జ్యోతిష్యాన్ని. ఎవరైనా ఒక్కసారి లగ్నం దగ్గరే ఉన్నాం సార్ మనం, ఇంకా లగ్నం క్యాలిక్యులేషన్ దగ్గరే. అయితే కరెక్ట్. అయితే ఒక్కసారి క్లాస్ ముందుకెళ్లే ముందు ఒక్కసారి ఆపుతాను. ఫ్రైడే నాడు అందరికీ ఓకేనా? పొద్దున పూట ఒక ఇంపార్టెంట్ క్లాస్ తీసుకోవాలి. ఆ రోజు హాలిడే కదా, అందరికీ హోలీ హాలిడే కదా. మీరు అందరూ రంగులు ఆడతాం సార్, కొద్దిగా అందరినీ ఇవి చేసేస్తాం, పులివేస్తాము అంటే 12ంటికి పెడతాను, లేకపోతే 11 గంటలకు పెడతాను. కానీ ఖచ్చితంగా ఆ రోజు ఒక క్లాస్ చేద్దాం, ఎందుకంటే 2 క్లాసులు మిస్ అయిపోయాము. లగ్నం రివిజన్ ఆ రోజు కొద్దిగా క్లాస్ టైం కూడా ఎక్కువ ఉంటుంది, ప్లీజ్ గుర్తుంచుకోండి. ఒక అరగంట పాటు మళ్ళీ మనం చెప్పుకున్న లగ్నము, ఆ లగ్నం యొక్క ఇది. తర్వాత మనము దశలు, మనం ముందు లోపల రచకు, రాగుష, బుకేషు అనేవైతే తెలుసుకున్నామో, రవి, చంద్రుడు, కుజుడు, ఇవన్నీ ఆ దశల లోపల ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. మళ్ళీ దానికి చంద్రుడు కావాలి. ఇది వచ్చిన తర్వాత ఈ చంద్రుడు, ఈ లగ్నాలు అంటే ఒకటేమో సూర్యుడి నుంచి, ఒకటేమో చంద్రుడి నుంచి తీసుకునేవి. ఈ రెండు కూడా మనము ఆ రోజు కొద్దిగా చేసుకుని ముందు ఒక టేబుల్ వేసేసేయాలి. ఫస్ట్ పరాశర నియమాలతోటి ఒక టేబుల్ వేయాలి. అది పెద్ద పద్ధతిలో నేర్పిస్తాను, చిన్న పద్ధతిలో కూడా నేర్పిస్తాను. కొద్దిగా కష్టమైన క్లాసు. అందరూ ఓకే అంటేనే చెప్పండి. పోల్ పెట్టమంటే పోల్ పెడతాను రూమ్లో, కానీ ఒకసారి ఒక 10 మంది ఎస్ సార్ అంటేనే క్లాస్ పెడతాను. 10 మంది అయినా సరే శ్రద్ధగా ఉన్న వాళ్ళు. తర్వాత రాత్రికి విష్ణు రాత్రికి ఒక 10-15 మంది అన్న ఎస్ అంటేనే పెడతాను. పోల్ కూడా పెడతాను క్లాస్లో. సో ఇదొక్కటి ఏంటంటే కొద్దిగా కష్టమైన క్లాస్ అది. ఓకే ఇప్పటికి ఇద్దరు ముగ్గురు అన్నారు. సరే ఓకే. 12 గంటలు పెట్టండి సార్, 12 గంటలు పెట్టండి. ఓకే, బాగా ఆడతారా హోలీ? బాగా ఆడతారా? ఏం పర్లేదు, ఆడిన 12 గంటలకి బాగా వచ్చింది ఆ క్లాసుల్లో. ఆ రోజు సెలవు ఇచ్చారు మేడం. ఓకే, సెలవు ఇచ్చారా? ఓకే సరే. అయితే మనం ఏం చేద్దామంటే చక్కగా హోలీ నాడు 11:30కి పెట్టుకుందామా? పోనీ 11:30 నుంచి ఒక 1 గంట దాకా పడుతుంది కొద్దిగా. కాదు పెద్ద క్లాసు. అందరూ పెన్ను పేపర్ లేనిదే రావద్దు దయచేసి, ఎందుకంటే ఇంకా ఇప్పుడు కనుక అర్థం కాకపోతే తర్వాత రాధికా మేడం 10 క్లాసులు తీసుకున్నా ఇంకా మీకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పటికీ ఈ టఫ్ పార్ట్లోకి వెళ్ళబోతున్నాం, చాలా టఫ్ పార్ట్లోకి వెళ్తున్నాం. లెక్కలు వేస్తూ చూపించాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ రోజు అందరూ కూడా 4ంటికి ఏమైనా కుదురుతుంది. 4ంటికి 1 తర్వాత పెట్టడానికి వీలుంటుందా సార్? 1 తర్వాత ఎందుకని అంటే ఆడుతున్నారా? బాగా ఆడేస్తున్నారా? చెప్పండి, నిజం చెప్పండి, నేనేమనుకోను. సార్ అందరికి సెలవు కదా రోజు, పిల్లలు కూడా ఇంట్లో వస్తారు. అయితే పర్వాలే.
కాదు అందరూ 3-4 అంటున్నారు కదా, 4ంటికి పెట్టి మళ్ళీ వెంటనే రాత్రికి 9ంటికి రమ్మంటే మళ్ళీ మీరు విష్ణు సహస్రనామం మిస్ అవుతారేమో అని నా బెంగ. అట్లా సరే చూద్దాం. 11ంటికి బాగుంటుంది. 11:30కి పెట్టండి సార్, బాగుంటుంది టైం. సరే ఒక పని చేద్దాం, నేను గ్రూప్ లోపల పోల్ పెడతాను. ఓకే, వీలైనంత వరకు కొద్దిగా ముందే చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఇవాళ ఏంటి వెనస్డే, మనకి ఇంకా 2 రోజులు టైం ఉంది చక్కగా మీరు ప్లాన్ చేసుకోవడానికి. మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాము, అందరి ఒపీనియన్ తీసుకునేలాగా ప్రయత్నం చేద్దాము. ఏం లేదు, ఇప్పటికి మనము 2 క్లాసులు మిస్ అయిపోయాం జ్యోతిష్యంలో. మళ్ళీ మంచిగా నేర్చుకుంటున్నారు, విచ్ హెల్ప్ యూ ఎ లాట్. అందరికీ కూడా చక్కగా హెల్ప్ అయింది. రివిజన్ క్లాసులు చాలా బాగా జరిగాయి కాబట్టి అందరికీ హెల్ప్ అయింది. అయినా కూడా ఇప్పుడు లగ్నం తర్వాత వచ్చేవే ఇంపార్టెంట్. ఇంకా మనకు లగ్నం తర్వాత మనం అన్ని పాపగ్రహాలు పుణ్యగ్రహాలు ప్రతి లగ్నంకి రాసుకోవాలి. పరాశర స్మృతుల నుంచి నేర్చుకోవాలి. ఒక చిన్న షార్ట్ కట్ కూడా నేర్పిస్తాను, అది కూడా చేసుకోవాలి. తర్వాత ఇక దశలు అంటే ఏంటి, పుట్టడంతో నేను ఏ దశలో ఉంటాను, మళ్ళీ దాన్ని చంద్రుడి నుంచి తీసుకోవాలి. ఒక సైడ్ సూర్యుడి నుంచి తీసుకోవాలి, ఒక సైడ్ చంద్రుడు. కన్ఫ్యూజ్ అవుతారు. అందుకోసం అని చెప్పి ఆ రోజు కాస్త ఓపెన్ మైండ్ తోటి పెన్ను పేపర్ పెట్టుకోకుండా రావద్దు. పెన్ను పేపర్ పెట్టుకోకపోతే అర్థం కాదు. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు, నేను చెప్తాను, టైం చెప్తాను, ప్లీజ్ వీలైనంత వరకు కాస్త ఇది చేసుకోండి. నేను కూడా ఆ రోజు చాలా వరకు ఓపెన్ పెట్టుకున్నాను, చూడండి, వీలైనంత వరకు చూడండి. ఇంకా లేదంటే ఇంకో రోజు పెట్టుకుందాం మనం. లేదు సార్ మేము ఆ రోజు చిత్తుగా ఆడాలి అంటే ఇక మరి సాటర్డే నాడు పెట్టుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, మనకు స్మృతుల గురించి నేర్చుకున్నాం. స్మృతులు అంటే ఏంటి, శృతులు కానివి ప్రతివి స్మృతులే. ఒక డెఫినేషను. ఈ డెఫినేషన్స్ 2 రాసుకోండి మీరు అందరూ. శృతులు కాని ప్రతిదీ స్మృతి, శృతి కాని ప్రతిదీ స్మృతి అని చెప్పి రాసుకోండి ఫస్ట్. సెకండ్ డెఫినేషన్ ఏం రాస్తారు, స్మృతులకు వేరే డెఫినేషన్ ఏంటంటే ఇవి ధర్మశాస్త్రములు, కర్మ ఆచార వ్యవహారాలకు సంబంధించిన ధర్మంలను ఒక దగ్గర పెట్టేవి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఆచార వ్యవహారాలన్నీ మనము పుట్టక ముందర నుంచి ప్రారంభమైనవి, పుట్టిన తర్వాత మరణించే వరకు కూడా కొనసాగేటటువంటి ధర్మాలు. ఇప్పుడు మీరు ఇంట్లోపల బారసాల చేశారు, ఎక్కడి నుంచి ఎవరు నేర్పించారు మీకు ఆ పద్ధతి? ఎవడో వచ్చి బ్రాహ్మణ చేశాడంటే ఎక్కడి నుంచి చేశాడు ఆయన? దాన్ని స్మార్థం అంటారు, రాసుకోండి. వేదములని నేర్చుకుంటే శ్రౌతం అంటారు, స్మృతులు నేర్చుకుంటే స్మార్థం అంటారు, రాసుకోండి. డౌట్ ఉన్న వాళ్ళు వెంటనే ఆపేసి అడుగుతుండండి. క్లాస్ ఇవాళ ఒక 25 మినిట్స్ పైన పడుతుంది. ఇంకా స్మార్థం అనేది పురోహితానికి వాడతారా సార్? అవునమ్మా, పురోహిత. స్మార్థం అంటే ఇవే కదా, ఆచార వ్యవహారాలు చేసేదాన్ని స్మార్థం అంటారు. అంటే గర్భధానం నుంచి మొదలెట్టి అంత్యేష్టి వరకు జరిగే ప్రతి పనిని కూడా స్మార్థం అని అంటారు. స్మార్థ బ్రాహ్మడు, శ్రౌత బ్రాహ్మడు. శ్రౌత బ్రాహ్మణుడు జనరల్లీ రేట్ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. శ్రౌతం అంటే వేదాలు కాబట్టి వేదాల బ్రాహ్మలు, శృతుల నుంచి వచ్చినవి శ్రౌత బ్రాహ్మలు మీకు ఎక్కువ రేటు ఉంటుంది. స్మార్థ బ్రాహ్మలు డిపెండింగ్ అపాన్ వాళ్ళ డిమాండ్, వాళ్ళ రేట్లు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. సార్ స్మార్తులు మధ్వులు అని అది వేరు అది దాంతో కంపేర్ చేసి. స్మార్థం అనేటటువంటిది ఒక విద్య, స్మార్థం అనేటటువంటి విద్య, స్మార్థం అనే విద్య, శ్రౌతం అనేది విద్య. 2 రకాల విద్యలు. పూర్వకాలం లోపల అందరూ గురుకులంలో నేర్చుకునే వాళ్ళు కదా, అందరికీ ఒక రకంగా మైండ్ ఉండదు. ఉదాహరణకి ఇప్పుడు ఈ క్లాస్ ఉంది, ఈ క్లాస్ లోపల కొంతమంది చురుగ్గా క్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మెల్లగా క్యాచ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది అసలు క్యాచ్ చేయని వాళ్ళు కూడా ఉంటారు. ఒక్కొక్కళ్ళ కోసం నేను ఏంటి చాలా జాగ్రత్తగా చెప్తాను. ఒకవేళ మీరు అందరూ నేను పెట్టే గురుకులంలో ఉన్నారనుకోండి, దర్భా గురుకులం ట్యాన్ టడాన్ ఇట్లా పెట్టగానే అప్పుడు అందరినీ ఏం చేస్తాను, నేను కర్ర పట్టుకొని వస్తాను. వచ్చిన తర్వాత ఏమవుతుంది, అందరినీ కూర్చోబెట్టేసేసి నువ్వేం నేర్చుకుంటావో చూస్తాను. ఒక 1 ఇయర్ పాటు టెస్ట్ చేస్తాను. చేసిన తర్వాత నువ్వు స్మార్థంలోకి వెళ్ళు, నువ్వు శ్రౌతంలోకి వెళ్ళు, నువ్వు అమ్మగారికి అక్కడ వాటిలో హెల్ప్ చెయ్యి అని చెప్పి చెప్తాను అనమాట. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అమ్మగారు అంటారు, ఒరే కర్రలు తీసుకురా. రజనీ గారు, కోనటం రజనీ గారు కొద్దిగా మ్యూట్లో పెట్టుకోండి. అయితే కోనాటం రజనీ గారు మ్యూట్లో పెట్టుకో. థ్యాంక్ యూ. సో అయితే ఏమవుతుందంటే, మీరు ఇప్పుడు ఈ అమ్మవారు ఏం చెప్తారు, సరేనా వెళ్ళి కర్రలు తీసుకురా, రే వెళ్ళి ఆకులు తీసుకురా, అందరికీ విస్తరలు వెయ్యి, అందరికీ వడ్డన చెయ్యి అని. కొంతమందిని ఏం చేస్తుంది, వంట వాళ్ళుగా కన్వర్ట్ చేస్తారు. సో కొంతమంది ఏమో నా నుంచి నేర్చుకుంటారు, కొంతమంది ఏమో మా వైఫ్ నుంచి నేర్చుకుంటారు. సో అప్పుడు ఏం చేస్తాను, నేనేం చేస్తాను, ఇందులో మళ్ళీ కొద్దిగా ఇదిగా ఉన్న వాళ్ళని శ్రౌతం నేర్పిస్తాను. శ్రౌతం నేర్పించే వాళ్ళు ఎలా ఉంటారంటే కొద్దిగా షార్ప్గా క్యాచ్ చేస్తూ ఉంటారు. స్మార్థం చేసే వాళ్ళు ఏంటంటే మంచిగా బొజ్జలు అవి బాగా పెంచుకుని మంచిగా కూర్చుంటారు, దిట్టంగా కూర్చుంటారు. బ్రహ్మానందం ఏమంటాడు అదృష్ట సినిమా లోపల, ఆ మాత్రం బొజ్జలు ఉండవా మాకు, నేను చేసే పని ఏంటి పౌరోహిత్యం అని. అదుర్సా దూకుడు, అదేం సినిమా?
మర్చిపోయా, సినిమాలు చూడట్లే ఈ మధ్య. అదుర్సు సార్. అందులోపల అలాగా పొట్టలు ఉండే వాళ్ళంతా ఎక్కువ మంది స్మార్థులు ఉంటారు. అయితే వేద పండితులకు పొట్టలు ఉండవా అంటే ఇక్కడ ఇదేంటంటే ప్రశ్న పొట్టలది కాదు, వివాహం అని చెప్పేదో అంటుంది కదా ఆమె. ఏమంటుంది? నయంతార ఏదో అంటుంది కదా ఇక్కడ ప్రశ్న. సో ఏదో చెప్తుంది కదా. సో ఎనీవే వేద బ్రాహ్మణులకు కూడా కొంత ఉండే. చెప్పండి. సమస్య పొట్టది కాదు, పొట్టది కాదు పెళ్ళిది. అది. సో అట్లాగా ఇప్పుడు ఇక్కడ కూడా మన సమస్య ఏంటంటే వేదాలు, అది ఇక్కడ మెయిన్. వేదాలు చదివే వాళ్ళు ఎలా ఉంటారంటే జనరల్గా వేద మంత్రాలు చదువుతూ పోతారు. అయితే ఒక్క దురదృష్టమైన విషయం ఏంటంటే వేదాలలో చాలా ఉన్నాయి వేద మంత్రాలు చదవడంలో. అయితే ఎక్కువ మంది ఏం చేస్తారంటే ఈ మొదటి భాగాలు ఏవైతే కర్మకాండలకు సంబంధించిన మంత్రాలు ఉంటాయో వాటిని మాత్రమే చదువుకుంటారు. అంటే ఎక్కువగా లౌకిక విషయాల గురించి చెప్పేవి స్మృతులు. ఇది అర్థమైందా లేదా చెప్పండి ఫస్ట్. లౌకిక విషయాల గురించి మాత్రమే చెప్పేవి స్మృతులు. క్లియర్? ఓకే. నౌ కమింగ్ టు, ఇప్పుడు ఈ కర్మకాండల భాగం మొత్తాన్ని కూడా మనం స్మృతులుగా బయటికి తీసాము. ఈ స్మృతులు చాలా రకాలు ఉంటాయని తెలుసుకున్నాము. ఈ స్మృతులలో ఉన్న చేసే పనులను వల్ల స్మార్థం నేర్చుకున్నారు అని చెప్పేసి అంటాము. వేదాలు శ్రౌతం, మొత్తం వేదములు శ్రౌతం. ఈ శ్రౌతంలో కర్మకాండల వరకు ఉన్నటువంటి వాటిని బయటికి తీసుకెళ్ళి కొంతమంది రాశారు. వేదాలు ఎవరూ రాయలేదు. వేద వ్యాసుడు వాటిని ఒక ఆర్డర్లో పెట్టాడు. ఒక ఆర్డర్లో పెట్టి ఒక అనుక్రమణిక, ఒక ఇండెక్స్ తయారు చేసి ఇది ఋగ్వేదంలో ఈ సీక్వెన్స్లో నేర్పించు, ఇది మండలాలు, ఇవి అష్టకాలు, ఓకే ఇలా నేర్పించాడు. అలాగా ఆయన నేర్పించి 10,000 శ్లోకాలను పెట్టే 10,000 శ్లోకాలు అనకూడదు, మంత్రాలు అంటారు ఋగ్వేదంలో. అలా పెట్టేసేసి ఋగ్వేదాన్ని, మిగతా వాటి యజుర్వేదము, సామవేదం చాలా పెద్దది, 1000 బ్రాంచెస్ ఉండేవి ఒక టైం లోపల. ఎనీవే కమింగ్ బ్యాక్ టు మన ఇది. సో ఈ స్మార్థ పండితులు ఎక్కువగా ఈ ఆచార వ్యవహారాలు చేస్తారు. ఇప్పుడు స్మార్థం అర్థమైపోయింది. ఇప్పుడు వేదాలలో చివరి భాగం ఉంది కదా, దాన్ని జ్ఞానకాండ అంటారు. జ్ఞానకాండ లోపల కొంత అరణ్యకాలలో కొద్ది భాగం. అరణ్యకం కూడా మంచిదే. అరణ్యకం అంటే ఏంటి? మన జీవితంలో వానప్రస్థం. వానప్రస్థం అంటే ఏంటి? డిటాచ్మెంట్. మనకి ఇంకా వీళ్ళతో సంబంధం ఉంది, వాళ్ళతో సంబంధం ఉంది, సమాజంలో ఎవడో వచ్చి మనల్ని హెల్ప్ చేస్తాడు, మనకెవరో మనతో ఉంటారు, ఇవన్నీ మనం ఆలోచిస్తుంటాం కానీ ఆలోచించకుండా ఈ సమాజంతో నాకు సంబంధం లేదు అనేటటువంటి కొద్ది డిటాచ్మెంట్ వచ్చిన వాళ్ళని అరణ్యకంలో ఉంటారు. వీరినే వానప్రస్థులు అంటారు. ఈ వానప్రస్థం నుంచి సన్యాసం వరకు ఉన్నటువంటి కొంత భాగం, అంటే అరణ్యకము నుంచి ఉపనిషత్తులోని పూర్తి భాగము వరకు, మళ్ళీ వినండి, అరణ్యకము నుంచి మొదలుపెట్టి ఉపనిషత్తుల యొక్క పూర్తి భాగం ఏదైతే ఉంది ఇది జ్ఞానకాండ, జ్ఞానశిఖ అంటామని తెలుసుకున్నాం. దీన్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఏం చేశారంటే దర్శనాలు అని చెప్పేసి కొంతమందికి ఇచ్చేసారు. ఏమంటారు వీటిని? దర్శనాలు. రాయండి అందరూ, అది రాసుకున్న పాయింట్. ముందు భాగమేమో కర్మకాండల భాగం మొత్తము కూడా ఏంటంటే స్మృతులు, ఆచార వ్యవహారాల్లాగా బయటికి లాగేశారు. ఇటు ఈ వేదాలలో చివరి భాగం ఏదైతే ఉందో దానిని ఉపనిషత్తులు, జ్ఞానకాండ, జ్ఞానశిఖ అని ఏవైతే మనం అంటున్నామో ఆ భాగంలోంచి మళ్ళీ కొంతమంది దర్శించడం అంటే ఏంటి? దే విజువలైజ్డ్, దే ఆర్ విజనరీస్. అలా ఆలోచించి వాళ్ళు కొన్ని పుస్తకాలు రాశారు. ఇవన్నీ కూడా దేవుడు రాసిన పుస్తకాలు కాదు. వేదాలేమో దేవుడు ఇచ్చిన పుస్తకాలు, మిగతావన్నీ కూడా మనలాంటి వాళ్ళు రాసిన పుస్తకాలు. అయితే వీళ్ళు మహానుభావులైనటువంటి వాళ్ళు. వాటి గురించి తెలుసుకుందామా ఇప్పుడు? అవి 6 రకాల దర్శనాలు. ఓకేనా? ఇందులోపల ఏమైందంటే వేదాలలో లేనివి ఈ 2 భాగాలు మనం తీసుకున్నట్లయితే వేదాలలో ఉన్న వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. వేదాలలో ఉన్న ప్రతి ఒక్కదాన్ని, వేదాలలో దేవుడు ఉన్నాడని చెప్పినా దేవుడు లేడని చెప్పినా అది గనక వేదంలోంచి వస్తే దాన్ని ఆస్తికత్వం అంటారు. రాసుకోండి. వేదముల నుంచి వచ్చినప్పుడు అందులో ఈశ్వరుడు లేదా దేవుడు ఉన్నా దేవుడు లేకపోయినా దాన్ని ఆస్తిక లక్షణాలు అంటారు. ఇందులోంచి వచ్చినవే ఆస్తిక దర్శనాలు. రాసుకోండి. ఆనెస్ట్లీ చెప్పండి, ఎంతమంది రాసుకుంటున్నారు? దేవుడు ఉన్నా తర్వాత తెలుసా లేక నాస్తిక దర్శనాల. దేవుడు ఉన్నాడన్నా దేవుడు లేడన్నా సంబంధం లేదు. ఇక్కడ వేదాలలోంచి వచ్చిన ప్రతిదీ ఆస్తికమే. వేదాలని ఫాలో అవ్వకపోతే అది నాస్తికం. మళ్ళీ చెప్తున్నాను, బౌద్ధం ఉంది, ఉదాహరణకి బౌద్ధ మతం ఉంది. బౌద్ధ మతంలో కూడా గొప్ప దర్శనం ఉంది. అలాగే జైన మతంలో కూడా గొప్ప దర్శనం ఉంది. అలాగే చార్వాకుడు అని రాముడి కాలంలోనే వచ్చేది ఒక దర్శనం.
చార్వాక దర్శనం అని, ఇవన్నీ కూడా నాస్తిక దర్శనాలు. నాస్తిక దర్శనాలు అంటే దేవుడు లేకపోతే మనం ఈ రోజుల్లో ఏమంటాం, వాడు ఆస్తికుడు వీడు నాస్తికుడు అంటాం. ఆస్తికుడు అంటే ఏమంటాం, దేవుడిని నమ్మేవాడు ఆస్తికుడు అంటాం, దేవుడిని నమ్మని వాడిని నాస్తికుడు అంటాం. కానీ అది రాంగ్ డెఫినేషన్. ఇవాళ మీరు కరెక్ట్ డెఫినేషన్ నేర్చుకుంటున్నారు. నేను అదే చెప్తున్నాను, ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి విద్య ఎంత గొప్పదంటే, ఈ విద్య నేర్చుకోవాలని సగం మందికి శ్రద్ధ ఉండదు. ఉన్నవాళ్ళు కూడా ఏదో గుంపులో గోవిందంగా వచ్చే వాళ్ళే ఉంటున్నారు. మళ్ళీ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, సార్ ఆడవాళ్ళు వేదం నేర్చుకోవచ్చా, సార్ ఆడవాళ్ళు వేదం వినొచ్చా, సార్ ఆడవాళ్ళు ఇది చెయ్యొచ్చు, రండి చేయండి చేద్దాం, రారు. మళ్ళా ప్రాబ్లం హిందువులలో వచ్చిన ప్రాబ్లమే ఇది. ఆఖరికి ఏమవుతుందంటే చావాలాగా చావాల్సిందే. చావా సినిమా లోపల పాపం ఆయనకి ఎంత అయితే బాధ ఇదైందో అంతే. నేర్చుకోవడానికి ఇది ఎంత గొప్ప విద్య. ఇది నేర్చుకుంటున్నామంటే కొన్ని కోట్ల జన్మల అదృష్టం ఉంటే ఈ భూమిలోకంలో పుట్టాం. కోట్ల జన్మల అదృష్టం పుట్టుంటే మనుషులుగా పుట్టాం. కోట్ల జన్మల అదృష్టం ఉంటే హిందూ ధర్మంలో పుట్టాం, భారతదేశంలో పుట్టాం. నేర్చుకునే అవకాశం ఉన్నప్పుడు దీన్ని అస్సలు వృధా చేయకూడదు, అస్సలు వృధా చేయకుండా నేర్చుకోవాలి. అయితే ఇందులోపల మనం నేర్చుకునే ప్రయత్నంలో దేవుడుతోని సంబంధం లేకుండా వేదాలను ఫాలో అయితే ఆస్తికత్వము, వేదాలని ఫాలో అవ్వకపోతే నాస్తికత్వము అంటారు. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. వేద ప్రమాణాన్ని అంగీకరించనివి నాస్తిక దర్శనాలు, వేద ప్రమాణాన్ని అంగీకరించేటివి ఆస్తిక దర్శనాలు. అంతే కదా? అంతే. వేద ప్రమాణము అంటే వేదాలలో చెప్పిన విషయాలని స్టాండర్డ్గా భావించడం. అంటే వేదాలలో ఏది ఉన్నా మళ్ళీ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు గో బ్యాక్ టు వేదం అండ్ ప్రూవ్ ఇట్. అదనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చాలానే ఇస్తాడు. మీరు అంటారు ఏంటి నీకు, నువ్వు నా మీద ఎందుకు ట్రాఫిక్ చాలా వేసావంటే వాడు తన బుక్ చూపిస్తాడు, ట్రాఫిక్ది అది బుక్ చూపిస్తాడు, అందులోపల నియమాలు ఉంటాయి. సేమ్ నియమము వేరే దేశంలో ఉండదు. వేరే దేశం లోపల కుడి పక్క నుంచి డ్రైవింగ్ చేయాలి, మన దేశంలో ఎడం పక్క నుంచి డ్రైవ్ చేస్తే తప్పులేదు. అదేవిధంగా ధర్మానికి కూడా తేడా ఉండే అవకాశం ఉంది. అందుకోసమని ఏంటంటే మనము ప్రామాణికంగా భావించేది వేదము మాత్రమే. ప్రామాణికంగా భావించేది వేదము మాత్రమే. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకొక 2 క్లాసుల తర్వాత బహుశా, అంటే ఇంకా నేను డిసైడ్ చేయలేదు, ఇది కేవలం ఎక్స్క్లూజివ్గా కొంతమందికి మాత్రమే, ఎవరైతే రెగ్యులర్గా వస్తామని ఖచ్చితంగా ఉంటారో వాళ్ళ కోసమే ప్రత్యేక గ్రూప్ తయారు చేయబడుతుంది. రెగ్యులర్గా రాని వాళ్ళు, లేదా రెగ్యులర్గా మేము రాసుకోలేము సార్, మేము ఫాలో అవ్వలేకపోతున్నాము అన్న వాళ్ళు రావద్దు. ఎందుకోసం అంటే కష్టమైన విద్య ఇది. అసలు మనం ఇంకా ఋగ్వేదంలోకి ఎంటర్ అవ్వలేదు. ఇప్పుడు దానికి ముందు వచ్చేవి నేర్చుకోవడానికే ఇన్నాళ్ళు టైం పట్టింది. ఇక్కడికే మాకు లాభం లేదు సార్, అర్థం చేసుకోలేకపోతున్నాం, కష్టంగా ఉంది అనుకున్న వాళ్ళు మానేస్తే బెటర్ నా ఉద్దేశం. ఎవరి మీద కోపం లేదు, ప్రవచనాలకు వాటికి తప్పకుండా రండి, చాలా సంతోషము. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, 4-5 వచ్చినా నేను స్టార్ట్ చేస్తాను. నేను క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు 5-6 ఉంటున్నారు అంతే. నేను సంతోషంగా స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఎందుకంటే ఇది గొప్ప విద్య. ఇది నేర్చుకోవడానికి ఎన్నో కోట్ల జన్మల అదృష్టం ఉండాలి. అది నేర్చుకుంటున్నామన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని రండి. లేకపోతే శ్రద్ధ లేదు, లేకపోతే సమయం కేటాయించలేకపోవడం. ఎందుకంటే అక్కడ పిచ్చి పారాయణాలు, పిచ్చి డ్యాన్సులు ఉన్నాయి కదా, అవన్నీ చేద్దామంటే వెళ్ళండి, చెయ్యండి, ఎవ్వడు వద్దనట్లా ఏమీ లేదు. మీకు ఏది తోస్తే అది చెయ్యండి, ఎవ్వడు ఇక్కడ ఆపేవాడు లేడు, ఓకే? కానీ ఆలోచనతోని మేము ఈ దారిలో వెళ్తాము అనేవాళ్ళు మాత్రమే కావాలి. ఎందుకంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోసు చెప్పేవాడు అన్నమాట. ఆయన స్పీచ్ ఇచ్చినప్పుడు అందరూ కూడా చప్పట్లు కొట్టేవాళ్ళు. రేపు పొద్దున్న వచ్చి మాకు ఎంతమంది ఎన్రోల్ అవుతారంటే అందరూ ఒక్కొక్కరు 2 చేతులు కూడా లేపేవాళ్ళు. మా ఆఫీస్కి వచ్చేయండి అని చెప్పి తన అసిస్టెంట్స్కి చెప్పేవాడు అనమాట ఆయన. రేపు పొద్దున మనకు ఎన్రోల్మెంట్ జరుగుతుంది మన ఆజాద్ హిందూ ఫౌజ్ది, చూడండి చాలామంది వస్తారు అంటే, సార్ 10 o'clock ఏంటయ్యా, వాళ్ళు అంతమంది చెయ్యి లేపారు, 6ంటికే కూర్చోండి, 10 బల్లలేసి కూర్చోండి అని చెప్పేసి. వీళ్ళు 6ంటికే పాపం వచ్చి నిద్రలు లేవక మొహాలు గడుక్కోకుండా పోయి కూర్చునేవాళ్ళు. 10 మంది కూర్చుంటే రోజు మొత్తం లోపల 5-6 మంది వచ్చేవాళ్ళు అంతే. ఇదంతా ఏంటంటే మాటల కోసమే. వీళ్ళు జీవితంలో ఏమి సాధించరు, కుక్కల బతుకులు. ఇవన్నీ కూడా ఏమంటారంటే బతుకులు, నీచమైనటువంటి బతుకులు ఇవి. వాడు అంటాడు చూడు, మాది ఒక బతికేనా సందులలో పందుల వలె అని. ఆ స్థాయికి దిగజారిపోయింది హిందూ ధర్మం. ఎందుకోసం అంటే ఆ శ్రద్ధ ఆసక్తులు ఉండకపోవడమే కారణం. ఏదో గుంపులో గోవింద. ఇది ఎవడి ధర్మం? ఇది నేర్చుకుంటే ఎవరికి లాభం? కొన్ని జన్మల పాపాలు కరిగిపోతాయి. వచ్చే జన్మలో అత్యద్భుతమైనటువంటి సాధనకి వెళ్ళిపోతారు. మనలో ఉన్న దైవత్వాన్ని గుర్తించేటటువంటి గొప్ప సాధన ఇచ్చేటటువంటివి మనం నేర్చుకుంటున్నాం. ఈ 7 రోజులలో అద్భుతమైనటువంటివి నేర్చుకుంటున్నాం. కాబట్టి శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే
జ్యోతిష్యానికి తర్వాత ఋగ్వేదానికి రావాలని నా కోరిక. మిగతా వాళ్ళు రావద్దని నేను బతిమలాడుకుంటున్నాను. ఓకేనా? శ్రద్ధ లేని వాళ్ళు, సార్ మేము ఇది ఇంత టైం కేటాయించలేమన్న వాళ్ళు, మేము నోట్స్ రాసుకోలేము, కేవలము మన మేడం రాసిన నోట్స్ని రిఫర్ చేసుకుంటాము, అందులో కూడా 100 డౌట్స్ ఉంటాయి మాకు అన్న వాళ్ళు రావద్దు ప్లీజ్. ఇది రిక్వెస్ట్. ఎంతకంటే రిక్వెస్ట్ కంటే నేను ఏం చేయగలను? ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ ఈజ్ 10 పీపుల్, 10 మంది రండి. నా తర్వాత నేను ఉన్నప్పుడు, నేను లేనప్పుడు నేను ఎన్నాళ్ళు ఉంటాను? నాకేం గ్యారంటీ ఉంది? రేపు పొద్దున్న నేను ఉంటానని గ్యారంటీ ఎవరన్నా ఇవ్వగలరా ఇందులో 68 మందిలో? ఐ డోంట్ థింక్ సో. నా తర్వాత వీళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి తప్పకుండా. అంతే. ఈ రోజులో వేదం నేర్చుకునే వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారో తెలుసా మీకు? దబదబా రుద్రం నేర్చుకుంటారు, నమ్మక చమక నేర్చుకుంటారు, ఓ మాకు వచ్చేసాయి అంటారు. లేదా పురుష సూక్తము, స్త్రీ సూక్తము, దుర్గా సూక్తం నేర్చుకుంటారు, మాకు వేదం వచ్చు అంటారు. అదే ఆ వేదం? ఇదా వేదం? వేద సారం మొత్తం నేర్చుకుంటాం మనం. ఒక్క విషయం వదలకుండా, ఒక్క సూక్తం, ఒక్క శ్లోకం వదలకుండా నేర్చుకుంటాం. శ్రద్ధ లేని వాళ్ళు రావద్దు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ యూ. సింపుల్. యు ఆర్ నాట్ సపోజ్ టు కమ్. అది తప్పుగా అర్థం చేసుకోవద్దు. ప్రవచనాలకు రండి, శుభ్రంగా పడుకొని వినండి, హ్యాపీగా వినండి. ఐ విల్ బి మోర్ దాన్ హ్యాపీ. ఓకే. జై శ్రీకృష్ణ. ఇప్పుడు దర్శనములు అంటే రాసుకోవాలి. ఇది రాసుకోకపోతే ఎన్నాళ్ళు జ్ఞాపకం ఉంటే మీ మైండ్లో ఉంటాయా? ఆలోచించండి. రాసుకోకుండా ఎవరో రాసే నోట్స్ మీద ఆధారపడతాం అనుకుంటున్నారు. పోనీ అదేనా పర్వాలేదు, 3-4 కలిసి నోట్స్ రాసుకోండి, 3-4 గ్రూప్గా అవి రాసుకోండి, ఒకరి నోట్స్ ఒకరు కన్సాలిడేట్ చేసుకోండి. ఎందుకు? ఒకసారి ఆలోచించండి. ఎవరో కష్టపడతారు. ఆయన శివాజీ కొడుకు సంభాజీని చంపేసినా కూడా మతం మారడం. నాలిక పీకేస్తారు, కళ్ళ లోపల అవి పెడతారు, శరీరం అంతా కూడా ఆ రక్తసిక్తమైనటువంటి శరీరాన్ని లాక్కుంటూ నేల మీద వస్తే అప్పటికే ముద్ద అయిపోతుంది. ఎవరి కోసం చేశాడు ఆయన? ఎవరి కోసం భరించారు ఈ కష్టాలు? లాలా లజపత్ రాయ్ని కొడితే రక్తం అంటే ఏదో అంటారు చూడు, కోసి చంపేస్తారు చూడు, మేకని కోడిని కోసి చంపుతారు కదా, అంత దారుణంగా చంపేశారు ఆయనని. ఎందుకు భరించాడు ఇవన్నీ ఆయన? సుభాష్ చంద్రబోసు తన చిన్న పిల్లలను వదిలేసి, ఇవన్నీ వదిలేసి, అమ్మ నాన్నను వదిలేసి, డబ్బు ధనం వదిలేసేసి, నానా కష్టాలు పడి ఎవరి కోసం చేశాడు? అంటే ఇంకా అసలు ఎవరి త్యాగాలు మనం గుర్తించం. మనకు కావాల్సింది ఏంటంటే టైంపాస్ కూర్చోవడము, హోలీలు ఆడడము, పిచ్చి వేషాలు వేయడము, డ్యాన్సులు చేయడము, కర్రలు ఆడడము. ఒక్కసారి ఆలోచించండి. మీరు చేస్తున్నది మనకు పశువులకు ఏమన్నా తేడా ఉందో ఆలోచించండి. పశువులు మాట్లాడలేవు, మనం మాట్లాడతాం. ఆ డిఫరెన్స్ వదిలేసి పశువులతోటి మనం కంపేర్ చేసుకుని చూడాలి ప్రతిరోజు. నేను పశువులాగా ఉన్నానా లేదా మంచిగా బిహేవ్ చేస్తున్నానా అని ఆలోచించి దానికి తగ్గట్టుగా వెళ్ళాలి. పిచ్చి పారాయణలు, పిచ్చి పూజలు, పిచ్చి నోములు, పిచ్చి ఆటలు ఇవన్నీ మానేసి ఆలోచనతోని మనకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం ఇది. విష్ణువు. ఇక దర్శనములు అంటే దేవుడి యొక్క ఎగ్జిస్టెన్స్ తోటి సంబంధం లేకుండా, దేవుడు ఉన్నాడా దేవుడు లేడా అనే సంబంధం లేకుండా కేవలము వేదముని ప్రమాణంగా తీసుకుంటే ఆస్తికత్వము, వేదములను ప్రమాణంగా తీసుకోకపోతే అది నాస్తికత్వము. నాస్తికత్వము. దేవుడు ఉన్నాడా లేడా అనే దాంతో సంబంధము ఉండదు. కేవలము వేదంలో ఉన్న జ్ఞానంని మనము యూజ్ చేసుకుంటే అది ఆస్తికత్వం. సో ఈ దర్శనాలని ఆస్తిక దర్శనాలని, నాస్తిక దర్శనాలని అంటారు. నాస్తిక దర్శనాలకు ఉదాహరణగా చార్వాక దర్శనము, బౌద్ధ దర్శనము, జైన దర్శనము ఉంటాయి. ఇందులో గొప్ప నాలెడ్జ్ ఉంది. ధమ్మపాదం అని, ధర్మ అనే పదం ఏదైతే ఉందో దాన్ని ధమ్మ అంటారు. ఆ ధమ్మ పాదం అని చెప్పేసి మన తత్వవిధానంద గారి క్లాసెస్ వీలుంటే వినండి. మనకి ఇప్పుడు ఉన్నటువంటి లివింగ్ లెజెండ్, హీఈస్ లివింగ్ లెజెండ్. ఇప్పుడున్న వాళ్ళ లోపల అత్యంత నీచులైనటువంటి ప్రవచనకర్తలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, మన డబ్బుని పిండి మనను బానిసలుగా చేసే వ్యక్తులు ఉన్నటువంటి ఈ రోజుల్లో తత్వవిధానంద లాంటి వారు ఉండడము మన అదృష్టం. ఆయన ధమ్మపాదం చెప్తే నాకు ఆశ్చర్యం వేసింది, ఇంత గొప్పది. కానీ ఏంటంటే అందులోపల వేదాలను ప్రమాణంగా తీసుకోకపోవడం వల్ల మాత్రమే అది నాస్తిక దర్శనంలోకి వెళ్ళిపోయింది. కానీ వేదంలో ఉన్న విషయాలు అన్నీ అందులో కవర్ అవుతాయి. ఇప్పుడు ఉదాహరణకి ఆయన కబీర్ ఉన్నాడు. కబీరు ధర్మం రీత్యా మన ధర్మం వాడు కాకపోయినప్పటికీ కూడా మన ధర్మంలో ఉన్నవన్నీ పాటించి ఆయన ఆ మోకో కహా డూండేరే బందే అనే పాట లోపల ఆయన ఏమన్నాడు, భగవంతుడు మన హృదయంలోనే ఉన్నాడు అని చెప్తే అది వేద ప్రమాణం. సో కానీ ఏంటంటే దాన్ని మనం ఇదిగా తీసుకోము, అది ఆస్తికత్వంగా తీసుకోము. కాబట్టి ఏంటంటే గొప్ప విషయాలు, అదేవిధంగా వైష్ణవ జనతో తేనే కహియే
జో పీర్ పరాయే జానేరే అనేదైతే మనం తెలుసుకుంటామో ఇవన్నీ కూడా ఏం చెప్తాయి మనకు వేదం అనే దాన్ని గురించి చెప్పినప్పుడు వేదాన్ని ఆచరిస్తే చాలు. భగవంతుడు ఉన్నాడా లేదా, రాముడిని పూజించాలా, కృష్ణుని పూజించాలా, అమ్మవారిని పూజించాలా, ఏ దేవుణ్ణి పూజిస్తే ఎక్కువ శక్తి వస్తుంది, ఇవన్నీ పక్కన పెట్టేసి మనలో నుంచి దైవత్వాన్ని బయటికి తీసుకొచ్చేటటువంటి గొప్ప విషయాలు మనకు కావాలి. అవే ఈ దర్శనాలు. ఈ దర్శనాలలో చాలా గొప్ప విషయాలు ఉన్నాయి. ఇవాళ క్లుప్తంగా తెలుసుకుందాము. ముందు రాసుకోండి, కపిలుని సాంఖ్యము. దిస్ ఈజ్ లైక్ వండర్ఫుల్. రాసుకోండి, కపిలుని సాంఖ్యము. 6 దర్శనాలు ఉన్నాయి. మొత్తం ఎన్ని? 6 దర్శనములు కలవు. కపిలుని సాంఖ్యము. ఇందులోపల ఎవరు ప్రపంచాన్ని ప్రారంభించారు అంటే దేవుడు అని చెప్పరు. ఒక మూల ప్రకృతి ఉంది, ఆ మూల ప్రకృతి నుంచి ఈ ప్రపంచం అంతా తయారైంది అన్నటువంటి విషయం చెప్తారు. సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము, ఈ ప్రకృతి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా అంటే త్రిగుణాలతో ఒక మూల ప్రకృతి ద్వారా తయారైనటువంటివి. అంటే ప్రకృతి పురుషుల యొక్క సంయోగంతో ఈ ప్రపంచమంతా తయారైంది అని చెప్తారు. కానీ ఇక్కడ దేవుడు అనేటటువంటిది మనకు ప్రత్యేకంగా కనిపించదు. కానీ కపిలుడు సాంఖ్యం అంటే జ్ఞానము. ఈ జ్ఞానం అనేటటువంటిది ఎలాంటి జ్ఞానం అంటే అత్యద్భుతమైనటువంటి జ్ఞానము. సాంఖ్యము అంటే సంఖ్యతో కూడా వచ్చినటువంటిది. ఈ అత్యద్భుతమైనటువంటి జ్ఞానం ఇచ్చినటువంటిది మన మొదటి దర్శనము. దీన్ని కపిలుని సాంఖ్యము అంటాము. రాసుకున్నారా? అంటే జ్ఞానము. అవును. ఇంకేం చెప్పారు సార్? కపిలుని సాంఖ్యంలో 6 దర్శనాలు. 6 దర్శనాలలో మొదటిది కపిలుని సాంఖ్యము. ఇప్పుడు రెండవది సాంఖ్యమే జ్ఞానం అంటారు. సాంఖ్యం అంటే జ్ఞానము. ఏ జ్ఞానం ఇచ్చాడు ఆయన? ఆయన ఏమిచ్చాడంటే ఈ ప్రపంచం యొక్క సృష్టి యొక్క జ్ఞానం మొత్తము ఇచ్చాడు. సృష్టి ఎలా ఏర్పడింది, ఒక మూల ప్రకృతి అనేది ఉంది, దానికి త్రిగుణాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ ఆయన ఏం చేశారంటే వేదంలో ఉన్న జ్ఞానాన్ని హీ ట్రైడ్ టు డెసిఫర్, డీకోడ్ చేసి ఒక పెద్ద జ్ఞానాన్ని ఇచ్చాడు. దీన్ని సాంఖ్య దర్శనము అంటారు. అంటే ఈయనేంటి, తెలిసిన జ్ఞానాన్ని, ఇప్పుడు ఒక సినిమాని నేను చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొకటి చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఇంకొకటి చెప్పేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. ఉదాహరణకు నేను మహాభారతం ఎలా చెప్పేవాడిని తెలుసా? మా ఫ్రెండ్స్ కింద గ్యాంగ్ ఉంటారు, వాళ్ళతో చెప్తారు, కర్ణుడు వచ్చి భీముడిని గుద్దిండు, భీముడు వచ్చి కర్ణుడిని ఇక్కడ గుద్దిండు, ఇట్లా చెప్తా నేను. అది నిజంగా బుక్లో ఉందా లేదు, కానీ ఆ ఉన్నదాన్ని నేను చెప్పేసి ఏమంటాను, మళ్ళీ వాడి చేతిని ఇట్లా పైకి లేపి నెత్తి మీద కొట్టాడు, ఇలా చెప్తుంటూ వెళ్తాను. అంటే ఏంటంటే ఒకే విషయాన్ని 10 మంది వేరువేరుగా చెప్పడం. దర్శనం, ఎవరు ఎలా దర్శించారు. అందులోపల మొదటిది కపిలుని యొక్క సాంఖ్యము, రెండవది పతంజలి యొక్క యోగశాస్త్రం. ఇది మనం చాలాసార్లు తెలుసుకున్నాం. పతంజలి యోగశాస్త్రము. ఈయన పతంజలి యోగశాస్త్రం లోపల ఏం చేశాడంటే ఇందులోపల మనసును ఎలా నిగ్రహించుకోవాలి, మన వేదంలో ఇచ్చిన సంపద ద్వారా మన మనస్సును ఎట్లా నిగ్రహించుకోవాలి, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనేటటువంటి 8 మెట్లను అందించిన వాడు పతంజలి యోగశాస్త్రము. రాసుకోండి, పతంజలి యోగశాస్త్రము రెండవ దర్శనము. పతంజలి యోగశాస్త్రము రెండవ దర్శనము. పతంజలి యోగశాస్త్రము రెండవ దర్శనము. మూడవది గౌతముని న్యాయశాస్త్రము. న్యాయం అంటే ఇది న్యాయం సార్, ఇది అన్యాయం సార్, అది కాదు. న్యాయం అంటే ఏంటంటే లా అండ్ ఆర్డర్. మన పోలీసులు తర్వాత జడ్జిలు ఉంటారు కదా, అది ఎలా తీసుకొచ్చాడు ఆయన? మళ్ళీ మన వేదాల్లోంచి తీసుకొచ్చాడు. ఆ వేదాల్లోంచి తీసుకొచ్చి ఏం చేశాడు, ఒక కారణం, కొన్ని స్టాండర్డ్స్ పెట్టాడు. ఆ స్టాండర్డ్స్ పెట్టి ఆ స్టాండర్డ్స్లోంచి దీని ప్రకారం ఇది కరెక్ట్, దీని ప్రకారం ఇది కరెక్ట్, దీని ప్రకారం ఇది కరెక్ట్, లాజిక్. ఆ లాజిక్ కూడా మళ్ళీ మనకు తెలుసు, వాదము 3 రకాలు ఉంటుంది అని మనం ఎన్నోసార్లు తెలుసుకున్నాం. వాదము, జల్పము, వితండము. ఆ పద్ధతుల ద్వారా కొన్ని ప్రమాణాలు ఇచ్చాడు. ఆ ప్రమాణాల ద్వారా ఆయన ఏం చేశారంటే న్యాయ పద్ధతిని తర్కశాస్త్రంలోకి, తర్కం అంటే ఆర్గ్యుమెంట్, ఈ ఆర్గ్యుమెంట్ శాస్త్రంలోకి తీసుకొచ్చి అల్టిమేట్లీ ఎవరికి న్యాయం ఇవ్వాలి. ఇప్పుడు వేదాలలో ఉన్న విషయాలనే కపిలుడేమో సృష్టి ఎలా ఏర్పడింది అని, పతంజలి ఏమో మనసును ఎలా నిగ్రహించుకోవాలి అని, ఈయన గౌతముడేమో లా అండ్ ఆర్డర్ ఎలా ఇవ్వాలని. ఒకే వేదం. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి, సిగ్గు పడకుండా, మొహమాటం లేకుండా అడగండి ప్లీజ్. అంటే సార్ ఇది ఈ ముగ్గురు ఒకే దాన్ని
అంటే ఈ దర్శనాలనే ఒక్కొక్క యాంగిల్ తో చెప్పారు అంటారు. చెప్పారు. దేన్ని చూసి చెప్పారు? చూసి చెప్పారు. వేదాలలో వేదాల ఆధారం వేదాలలో చివరి భాగం ఆధారంగా, శ్రద్ధగా వినడం లేదు, చివరి భాగం వేదాలలో చివరి భాగములను ఆధారముగా చేసుకుని వేదములలో ప్రథమ మూడు భాగముల ఆధారంగా చెప్పిన వాటిని స్మృతులు అంటారు. వేదంని 2 భాగాలు చేసాం మనం, కర్మకాండలు, జ్ఞానకాండలు. ఈ కర్మకాండల ఆధారంగా వచ్చిన దానిని స్మృతులని, జ్ఞానకాండల ఆధారంగా వచ్చినవి దర్శనములని అంటాము. ముందు పాయింట్ అర్థమైందా లేదా అందరికీ చెప్పండి. అర్థం కాని వాళ్ళు మా మోడల్ కావాలంటే వచ్చే క్లాస్లో అయినా చెప్పుకుందాం. ముందు ఫస్ట్ ప్రశ్నలు అడగండి, ఏం పర్వాలేదు. ముందు సందేహం. జ్ఞానకాండలో నుంచి చూసి చెప్పారంటారు. కరెక్ట్. అంటే మిగతా భాగాలు కూడా కొంత కొంత చెప్పారు, ఎందుకంటే ఇందులో కర్మకాండ కూడా కొంత వస్తుంది. బట్ మేజర్ పోర్షన్ ఉపనిషత్తు, మేజర్ పోర్షన్ ఉపనిషత్తులోంచి, అరణ్యకం ఉపనిషత్తులోంచి ఎక్కువ శాతం వచ్చింది. ఇంకా ఇంకా ఈ దర్శనాలు చెప్పండి. అదే సార్, అదే బేసిస్ అరణ్యకం ఉపనిషత్స్ లోంచి వచ్చిందని అంటున్నారు కదా మళ్ళీ. కరెక్ట్. బేసిక్ ఉపనిషత్స్ ని బేస్ చేసుకొని ఈ దర్శనాల్ని మళ్ళీ ఇచ్చారు. అవును. ఎవరిచ్చారు? మనుషులు. వేదాలు ఎవరిచ్చారు? వేదాలు వ్యాసుడు సార్. వ్యాసుడు ఒక దగ్గర పెట్టుకుని అది కూర్చాడు, నోట్లోంచి వచ్చినవి ఆయన కలెక్ట్ చేసి ఉంచినవి. ఆయన ఊరికే తన శిష్యులతో స్ప్రెడ్ చేశాడు అంతే. ఆయన ప్రత్యేకంగా వేదాలు ఎవరు రాయలేదు. అవి ఇప్పుడు ఇందులోపల చూడండి, ఈ మూత భాగం ఉందా, ఈ మూత భాగం ఉపనిషత్తు అంటారు. ఈ మొత్తము ఈ ఫ్లోయింగ్ వాటర్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కర్మకాండలు. అంటే సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. ముందు ఫస్ట్ ఆ పాయింట్ అర్థమవ్వాల్సిందే. ప్లీజ్ నోట్స్ రాసుకోండి, అందరూ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకోలేని వాళ్ళు, సమయాన్ని కేటాయించలేని వాళ్ళు వచ్చే వారం నుంచి దయచేసి రావద్దనే చెప్తున్నా. ఇది భగవంతుడి యొక్క జ్ఞానం. అందరికీ చెప్తున్నాను ఏంటంటే, ఇది భగవంతుడి యొక్క జ్ఞానము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉన్న వారికే ఉంటుంది. నోట్స్ రాసుకోండి. మేడం రాస్తున్నారు కానీ ఓకే, కనీసం అది రిఫర్ చేసి మీ నోట్స్ రాసుకోండి. రాజ్యం గారు చెప్పండి. ఈ వేదకాండ, జ్ఞానకాండ గురించి ఇంకొకసారి చెప్పండి సార్. కాదమ్మా, ఇప్పుడు వేదంలో ఎన్ని భాగాలు ఉంటాయి కొన్ని మీరు చెప్పండి. వేదంలో మీ నోట్స్ చూసి చెప్పగలుగుతారా? మీరు రాసారా నోట్స్? భాగాలు ఉంటాయి సార్. రాజ్యం గారు నాకు తెలియదు సార్, నేను ఈ మధ్య జాయిన్ అయ్యాను సార్. ఓకే, అయితే ఒక పని చేయండి. మీరు ఒక్కసారి మీరు ఏమనుకోకుండా పాత క్లాసులు కూడా కొద్దిగా వినండి. నిన్నటి లాస్ట్ వీక్ రివిజన్ క్లాస్ అటెండ్ అయ్యారా మీరు? అందులోపల కూడా ఇది చెప్పారు. మొదటి 3 భాగంలోని కర్మకాండలు అంటారని, చివరి భాగంను జ్ఞానకాండ అంటారని చెప్పాం. లాస్ట్ వీక్ రివిజన్ క్లాస్లో మన మేడమ్స్ అందరూ కూడా చెప్పారు. మన రాధిక మేడము, అర్చన మేడం వీళ్ళందరూ కూడా చెప్పారు. అయినా కూడా సరే మీరు అడిగారు కాబట్టి చివరిసారిగా చెప్తున్నాను చూడండి. వేదము 4 భాగములు, ఒక్కొక్క వేదము 4 భాగాలు. ఇలాంటివి 4 బాటిల్స్ పెట్టుకోండి. ఇది ఋగ్వేదం బాటిలు, ఇది యజుర్వేదం బాటిలు, ఇది సామవేదం బాటిల్, ఇది అథర్వణ వేదం బాటిల్. మొత్తం 4 బాటిల్స్. ఈ 4 బాటిల్స్లో గ్రీన్ కలర్ మూత ఉన్న వాటిని ఉపనిషత్తులు అంటారు. దీన్ని జ్ఞానకాండ అంటారు. ఈ నీళ్లు ఏవైతే లోపల మీకు కనిపిస్తున్నాయో ఇదంతా కూడా కర్మకాండలు. ఈ కర్మకాండలు మాత్రమే మనం ఇప్పుడు చూస్తున్నటువంటివి. ఈ కర్మకాండలు 3 రకాలు: సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము. ఈ 3 భాగంలోంచి వచ్చిన వాటిని స్మృతులు అంటారు. ఈ మూత భాగంలోంచి వచ్చినవి ఏవైతే ఉన్నాయో దీనిని ఉపనిషత్తుల్లోంచి వాటిని దర్శనములు అంటే దర్శించగా వచ్చినవి అని అంటారు. సో ఇప్పుడు వేదాన్ని మనము 2 ముక్కలు చేసాం. ఒక ముక్కేమో ఇది కర్మకాండ, ఇది వేదము, ఇది ఉపనిషత్తు భాగము. దీంట్లోంచి దర్శనాలు వచ్చాయి. ఇదేమో మొదటి 3 భాగాలు, ఇందులోంచి స్మృతులు వచ్చాయి. ఈ స్మృతులు కూడా రాసినవే. తర్వాత ఈ చివరిలో ఉన్నటువంటి దర్శనములు కూడా రాసినవే. స్మృతులు, దర్శనములు 2 కూడా వేదములలోంచి వచ్చినవే. పాయింట్ అర్థం కాని వాళ్ళు మొహమాటం లేకుండా అడగండి, ఏం పర్వాలేదు, అడగండి. వేదాల్లోంచి వచ్చి రాసినవి ఇవి. వేదాల్లో ఉన్న జ్ఞానాన్ని తెలుసుకొని రాసి మనకు అందజేసినవి.
అందజేసి ఏం చేశారు ఇప్పుడు ఈ చివరి భాగం ఉపనిషత్తులలోంచి వచ్చినటువంటి భాగం ఏదైతే ఉందో అవిటి గురించి మనం చెప్పుకుంటున్నాం. అందులోపల దర్శనములు అన్నాము. అందులో మొదటి దర్శనము సాంఖ్య దర్శనము, రెండవ దర్శనము ఏం దర్శనము? యోగ దర్శనము, మూడవ దర్శనము న్యాయ దర్శనం, పతంజలి యోగ దర్శనం, మూడవది శాస్త్రం, యోగ శాస్త్రము, న్యాయశాస్త్రం. రైట్. ఇప్పుడు నాలుగవది కనాద మహర్షి అని ఒకడు ఉన్నాడు. కనాద మహర్షి అంటే కణముల సిద్ధాంతాన్ని, పరమాణువుల సిద్ధాంతం ద్వారా ఈ సృష్టి ఎలా తయారైంది, సెల్ థియరీ. ఇప్పుడు మన శరీరం మొత్తము కూడా కణ విభజన ద్వారా తయారైంది. ప్రతిదీ కూడా దాన్ని ఏమంటారు, మనము దీనికి వెళ్తాం, ఏది ఫేషియల్కి వెళ్తారు కదా, మనం అంటే మన నామే తీసుకున్నట్టు అయింది. నా కర్మ, ఈ పిచ్చి మాటలు ఇదాకా పోవు కదా ఇవి. ఈ ఫేషియల్కి వెళ్తే వాడు ఏం చేస్తాడు, ఇవి డెడ్ సెల్స్ అని తీసేస్తాడు. డెడ్ సెల్స్ అంటే, డెడ్ సెల్ అంటే ఏంటి, ఏదైతే కణ విభజన కానిదో దానిని డెడ్ సెల్ అంటారు. అర్థమైందా? ఎవరన్నా మాట్లాడండి. కణ మృత కణాలు. ఆ మృత కణాలు ఏవైతే ఉంటాయో అవి దే ఫర్దర్ కెనాట్ డివైడ్ దెమ్సెల్వ్స్. కణ విభజన జరగందే శరీరం కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు కానీ కణముల ద్వారా తయారైనదే. ఆకులు చూసినట్లయితే మీకు మైటోకాండ్రియా ఇవన్నీ ఉంటాయి, జ్ఞాపకం ఉందా? సెల్యులోజు, మైటోకాండ్రియా ఇవన్నీ అలాగా మన శరీరంలో అలాగే మనకు ఒక ఇవి ఉంటాయి, ఏమంటారు, మన మైటోకాండ్రియా ఇవన్నీ మన దగ్గర కూడా ఉంటాయి. ఆ కణాలన్నీ విభజించుకుంటూ ఉంటాయి. ఆ విభజించుకునేవి ఎలా విభజించుకుంటాయి అనే దాన్ని బట్టి మన శరీరం లోపల రకరకాల మార్పులు వస్తాయి. ఏ విధంగానైతే మన శరీరంలో మార్పులు వస్తాయో అదేవిధంగా ఈ సృష్టిలో వచ్చే మార్పులన్నింటినీ వైశేషికము అంటారు. రాసుకోండి. సృష్టిలో, నేను చెప్తాను అక్షరాలు రాసుకోండి. సృష్టిలో కణ విభజన ద్వారా లేదా పరమాణువు విభజన ద్వారా, ఈ సృష్టిలో కణ విభజన ద్వారా పరమాణు విభజన ద్వారా జరిగే మార్పులను వైశేషికము అంటారు. ఇవి మనకు అందించిన వ్యక్తి పేరు కణాదుడు. ఓకేనా? చెప్పండి మేడం. ఇది కానాది అంటారు సార్, దీన్ని కానాది అంటారు. కానాది. కణాదుడు వైశేషికము. వైశేషికము. నాలుగవది వైశేషికము. జై శ్రీకృష్ణ మేడం, చెప్పండి. చేతుల్లో డెడ్ సెల్స్ మన స్కేల్స్ లాగా వచ్చేస్తాయి కదా, అది అవును, అదంతా కూడా దేర్ ఆర్ డెడ్ సెల్స్. యూజువల్ గా వాటి పాముకంత పొరలాగా వచ్చేస్తుంది. అవును, పాము అంత డెడ్ సెల్ కనబెట్టు కూడా మనకి స్పెషల్ పాము చేతుల్లో అరచేతుల్లో బాగా కనిపిస్తుంది సార్. కరెక్ట్. అవును 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 కరెక్ట్. మీరు డాక్టర్ కాబట్టి బాగా చెప్పారు. సో అలాగే మనకు కొన్ని చోట్ల చాలా క్లియర్గా కనిపిస్తుంది, కొన్ని చోట్ల కనిపించవు ఆ డెడ్ సెల్స్. సో ఆ డెడ్ సెల్స్ ఇంకా మనకు కణ విభజనలో పనికిరావు కాబట్టి వాటి ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో మార్పు వస్తుంది. అందుకని ఏం చేస్తామో వాటిని ఉత్తేజపరచుకోవడానికి కొన్ని మనము ఇంజెక్షన్స్ అవి తీసుకుంటాం. మనం అంటే మళ్ళీ నా మీద పెట్టకండి దయచేసి, దండం పెడతా. నాకు ఎట్లా ఉన్నానో అట్లా మోడీ గారిలాగా ఉన్నాను. సో నాకేమీ కొత్త ఇదేం అవసరం లేదు. సో అలాగా ఈ శరీరంలో ఆ మార్పుల కోసం అని చెప్పి కొన్ని ఇంజెక్షన్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, కణ విభజన బాగా జరుగుతుంది. కానీ ఈ థీరంని ఇచ్చినటువంటి అతని పేరు కణాదుడు. కణముల సిద్ధాంతం ఇచ్చిన ఆయన పేరు కణాదుడు. ఆయన చెప్పినటువంటి శాస్త్రం పేరు, దర్శనం పేరు వైశేషికము. ఓకేనా? తర్వాత వచ్చేదాన్ని పూర్వ మీమాంస అంటారు. పూర్వ మీమాంస ఇది ఎవరిచ్చారు? జైమిని. జైమిని ఎవరో చెప్పగలరా? ఆయన ఆ జైమిని మహర్షి రాసినట్టు రైట్. వేదవ్యాస మహర్షి వేదాలు 4 చేసినప్పుడు ఇతనికి ఒక భాగాన్ని ఇచ్చారు. కరెక్ట్. ఆయన పూర్వమీమాంస ఇచ్చారు. ఈ పూర్వమీమాంస ఏం చెప్తుందంటే యజ్ఞము కర్మకాండలు చెబుతుంది. ఓకే, ఇది కాక ప్లీజ్ రాసుకోండి ప్లీజ్ రాసుకోండి. ఇది వినండి, ఇవాళ మళ్ళీ ఒక గంటలో అప్లోడ్ చేస్తాను, వినండి. మళ్ళీ ఈయన ఏం చేశారంటే పూర్వమీమాంస ఇచ్చినప్పుడు జైమిని గారు ఒకటేమో యజ్ఞయాగాలు కర్మకాండలు ఎలా చేయాలో చెప్పారు, విచ్ ఈస్ పార్ట్ ఆఫ్ ద ఒరిజినల్ మొదటి భాగంలోంచి కొంత భాగం తీసుకుని. కానీ ఎక్కువ భాగము
ఈ మూతి గురించే చెప్పారు. కర్మల ద్వారా జన్మలు ఎలా ఏర్పడతాయి? ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, మనకు ఏ విధంగా ఆ జన్మలు, ఈ కర్మలు ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉన్నాయి, ఏ కర్మ వల్ల ఏ జన్మ వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పినటువంటిది. అంటే ఇది కూడా ఉపనిషత్తుల్లోంచి వచ్చిందే యాక్చువల్గా, కానీ మిగతా వేద భాగం నుంచి కూడా కొంత తీసుకుంది. అన్నిట్లలో కూడా కొంత ఓవర్లాప్ ఉంటుంది, కానీ ఎక్కువ శాతము దర్శనాలు ఉపనిషత్తుల భాగంలోంచే తీసుకోబడ్డాయి. అరణ్యకాలు ప్లస్ ఉపనిషత్తుల భాగంలోంచి తీసుకోబడ్డాయి. ఈ పాయింట్ అర్థమైందా లేదా? పూర్వమీమాంస దీనిని ఇచ్చినది జైమిని. పూర్వమీమాంస దీనిని అందించిన వారు జైమిని మహర్షి. ఈయన కర్మ సిద్ధాంతము యజ్ఞకాండలతో పాటుగా కర్మ సిద్ధాంతాన్ని కూడా అందించారు. అంటే మనకి ఎలాంటి జన్మలు వస్తాయి అంటే, మానవ జన్మ వచ్చింది, దీన్ని మంచిగా చేసుకోకపోతే కీటక జన్మ వస్తుంది. మన కాళేశ్వరం వెళ్తే అక్కడ అలా తిరుగుతున్నాం, అన్ని రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి, చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. రాత్రిపూట 9-10 అయింది, అలా నది ఒడ్డు దగ్గర వెళ్తున్నాం. అక్కడ ఒక చిన్న బేబీ కుక్క పిల్ల ఇలా భయంగా చూస్తూ కూర్చుంది. ఎవ్వరూ లేరు చుట్టుపక్కల, ఫ్రెండ్స్ లేరు, మాట్లాడుకోవడానికి పడుకోవడానికి ఎవరు లేరు, హోలీ ఆడడానికి ఎవరు లేరు, కర్రలు కొట్టుకోవడానికి, పిచ్చి నవ్వులు నవ్వడానికి, ఫోటోలు దిగడానికి ఎవరు లేరు, పిచ్చి నోములు పిచ్చి వ్రతాలు చేయడానికి ఎవరు లేరు. ఉత్తగా ఒక్కతి భయపడుతూ ఇలా కూర్చొని చూస్తుంది. ఎంత అదృష్టకరమైనటువంటి జన్మ మనది, ఎంత అదృష్టమైనటువంటి జన్మ. హ్యాపీగా సోఫాలో కూర్చొని, ఇద్దరు దేవుళ్ళ మధ్యలో కూర్చొని చక్కగా ఒక ఇది పెట్టుకొని, ఎంత అదృష్టం ఉంటే మనం ఇలా పుట్టాము. ఏం లేదు, మన అదృష్టం గురించి తెలుసుకోకపోవడమే దురదృష్టం. సింపుల్. మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోకపోవడమే దురదృష్టం. గర్వపడాల్సింది దేనికి తెలుసా? హిందువుగా పుట్టినందుకు గర్వపడాలి, ఇంకా దేనికి గర్వపడద్దు. దేవుడా నాకు ఈ అవకాశం ఇచ్చావు చాలు, ఇంకొక రోజు నన్ను బతకడానికి అవకాశం ఇవ్వు చాలు, నేను మంచి పనులు చేస్తాను, ఇంకొక రోజు అవకాశం ఇవ్వు. ప్రతిరోజు ఇలా కోరుకొని పడుకోండి. 10ంటికి పడుకునేటప్పుడు దేవుడా నాకు ఇంకొక అవకాశం ఇవ్వు అనుకుంటూ పడుకోండి. అప్పుడు ఈ పూర్వమీమాంసలో చెప్పినవన్నీ అర్థమవుతాయి. ఇవన్నీ మళ్ళీ మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకే, డోంట్ వర్రీ. ఇవాళ మనకు చాలా చిన్నది, ఇది ఋగ్వేదం చెప్పుకుంటూ అన్ని డీటెయిల్గా చెప్తాను. చివరగా ఉత్తర మీమాంస ఏంటంటే, ఇదే మనకు ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో ఉన్నట్టు, దీన్నే బ్రహ్మసూత్రాలు అని కూడా అంటారు. భగవద్గీతలో, తర్వాత ఉపనిషత్తులలో, తర్వాత ఈ ఉత్తర మీమాంసలో ఉన్నది ఒకటే. రాసుకోండి, బగ్. దీనినే బియుజీ లోపల బి అని అంటారు. ఈ ఉత్తర మీమాంస అందించినది వేదవ్యాసుడు, బాదరాయణుడు. ఉత్తర మీమాంస అందించినది బాదరాయణుడు. ఉత్తర మీమాంస అందించినది బాదరాయణుడు. ఇదే జ్ఞానము ఉపనిషత్తులది, బ్రహ్మసూత్రాలది, తర్వాత భగవద్గీతది. దీన్ని బగ్ అంటాం కదా, ఆ బగ్ లోపల బి అనేది ఇదన్నమాట ఉత్తర మీమాంస. ఈ ఉత్తర మీమాంసనే బ్రహ్మసూత్రాలు అంటారు. రాసుకోండి. విన్నారా? బ్రహ్మసూత్రాల పేరు విన్నారా అందరూ? అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని చెప్పేసి అంటారు, స్టార్ట్ అవుతుంది అలాగా. 555 సూత్రాలలో ఉంటుంది. ఈ 555 సూత్రాలలో ఉన్న బ్రహ్మసూత్రాలను 700 శ్లోకాలలో అత్యంత సులభంగా శ్రీకృష్ణ భగవానుడు మనకు అందించాడు. ఉపనిషత్తులలో ఉన్న పూర్తి జ్ఞానము యాజ్ ఇట్ ఈస్గా దింపేసినవి బ్రహ్మసూత్రాలు, దాన్ని యాజ్ ఇట్ ఈస్గా దింపేసినటువంటిది భగవద్గీత. మూడు ఒకటే అంటే వాళ్ళ స్థాయిని బట్టి. ఇప్పుడు కొద్దిగా మనమందరం ఇక్కడ ఉండిపోతాం, భగవద్గీత దాకా ఆగిపోతాం. మనం కొద్దిగా ఎక్కువ తెలిసిన వాళ్ళు బ్రహ్మసూత్రాలు చదువుతారు, బాగా తెలిసిన వాళ్ళు డైరెక్ట్ ఉపనిషత్తులే చదువుకుంటారు. బాగుందా? చూడండి ఎన్ని గొప్ప విషయాలు తెలుసుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించండి. ఎంత అదృష్టం చెప్పండి అంటే ఇది. ఓకేనా? ఇంకా ఈ రోజు ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయా, లేకపోతే ఈ రోజు కథ చెప్పుకుందామా? 5 నిమిషాలు ముందు ఫస్ట్ చక్రలక్ష్మి గారు, శ్రీదేవి గారు. సారీ, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు ఫస్ట్. ఏముంది అందులో ఆలోచించేది? బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అంతే. ఫస్ట్ అన్నిటికంటే ముందు ఉన్నది మొత్తం బ్రహ్మసూత్రాల్లో చెప్పారు 100%.
అది వాళ్ళ లాంగ్వేజ్కి అర్థమైంది. ఇంకా కొంచెం తగ్గి మనకి భగవద్గీతలో 700 శ్లోకాస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు మనందరికీ అర్థమయ్యే భాషలో. ఇంకా ఎదిగితే బ్రహ్మసూత్రాలు చదవచ్చు, ఇంకా ఎదిగితే ఉపనిషత్తులు చదవచ్చు. వెరీ గుడ్, బాగా చెప్పారు. సారీ, ఓకేనా? ఇప్పుడు 6 దర్శనాల పేర్లు ఎవరైనా చెప్పండి ఒకసారి. దర్శనాల పేర్లు, అవి రాసిన వాళ్ళ పేర్లు. కపిల సాంఖ్యము, చెప్పారు. కపిల సాంఖ్యము, పతంజలి యోగ శాస్త్రము, గౌతముని న్యాయ శాస్త్రము, కణాదుడి మహర్షిది వైశేషికము, పూర్వమీమాంస జైమిని, ఉత్తర మీమాంస వేదవ్యాసుడు. వెరీ గుడ్, వండర్ఫుల్. ఇప్పుడు ఈరోజు కథ తెలుసుకుందామా? ఇంకా ఈరోజు కథ కావాలి కదా, ఈరోజు కథ తెలుసుకుందాం. ఈరోజు కథ చాలా అద్భుతమైనటువంటి కథ. ఇది కూడా మనకు యజుర్వేదంలోనిదే. దీని పేరు, ఇది బృహదారణ్యక ఉపనిషత్తులోని ఒక కథ. ఓకే, ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము, వేద జ్ఞానంతో పాటుగా ఒక ఉపనిషత్ కథని తెలుసుకుంటున్నాం ప్రతి వారము. ఓకేనా? నేను అనేది రిక్వెస్ట్ అది ఏంటంటే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు వినండి. 10 మంది స్టూడెంట్సే రండి వచ్చే వారం నుంచి, కానీ వచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధగా ఉన్న వాళ్ళు రండి, నోట్స్ రాసుకునే వాళ్ళే రండి, లేదా కనీసం వేరే వాళ్ళు రాసిన నోట్స్ని చూసి కాపీ కొట్టి కనీసం సొంత నోట్స్ రాసుకునే వాళ్ళు రండి. ప్రతిదాన్ని వినండి. వీలైనన్ని సార్లు వింటే, ఒకసారి వింటే ఇంకా ఆ ఆనందం వేరు, ఆ మెచ్యూరిటీ వేరొస్తుంది, ఆ పరిణతి వేరొస్తుంది. ఇప్పుడు పురాణాల లోపల మనకేం చెప్పారు? ఒక్కసారి ఎవరో మ్యూట్లో లేరండి, ప్లీజ్ మ్యూట్లో పెట్టుకోండి అందరూ. ఓకే, సో పురాణాల్లో మనకేం చెప్పాము? సాత్విక, రాజసిక, తామసిక గుణముల ద్వారా దేవతలు సాత్విక గుణంతో, రాజసిక గుణంతో రాక్షసులు, తర్వాత తామసిక గుణంతో జంతువులు పుట్టాయి, పశుపక్షాదులు పుట్టాయి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇలా తెలుసుకున్న తర్వాత ఏమైంది? మనుషులకు మాత్రము 3 రకాల సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇవ్వడం ద్వారా వారి వారి కర్మలలో, వారు చేసేటటువంటి బాధ్యతలో, వారు చేసేటటువంటి వృత్తులలో, వారి యొక్క మనస్తత్వాలలో తేడా ఉన్నాయి అని చెప్పేసి చెప్తే ఇప్పుడు ఈ రోజుల్లో మనుషులలోనే రాక్షసులు, మనుషులలోనే దేవతలు, మనుషులలోనే జంతువులు ఉన్నాయన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. కాబట్టి ఈ బృహదారణ్యక ఉపనిషత్తులో ఉన్నటువంటి ఒక అద్భుతమైన కథని మనం ఏదైతే తెలుసుకుంటున్నామో, ఈ కథ చాలా ఉన్నతమైనటువంటి కథ. చాలా సార్లు మనం ఇది విన్నటువంటి కథ అన్నమాట. వీళ్ళందరూ ఏంటంటే ఎప్పటికప్పుడు ఇంద్రియాల వేరే అదుపు లేకుండా ఆనందంగా ఉండేవాళ్ళేమో దేవతలు. ఎంతసేపు కూడా రాక్షసులు ఏంటంటే వేరే వాళ్ళని కొట్టడము, తన్నడము, ఇవన్నీ చేసి ఆనందించే వాళ్ళు రాక్షసులు. ఇక మనుషులు అంటేనేమో, మనుషులు ఏంటంటే ఎంతసేపు స్వార్థం, అన్నీ నాకే కావాలి, అన్నీ నావే ఉండాలి, డబ్బు కావాలి, ఆస్తులు కూడా పెట్టాలి, ఎవరికి అందకుండా నాకు ఉండాలి, ఆ అసూయ, తర్వాత చాడీలు చెప్పడము, వెనకాల మాట్లాడడము, ఇటువంటిది. దీంట్లోపల ఎటువంటి అక్రమార్జన చేసినా తప్పు లేదు, ఎంతమంది మునిగిపోయినా సరే నేను పైకి రావాలనేటటువంటి భావన. ఇలా మానవులు పెరుగుతారు. అయితే వీళ్ళు ముగ్గురు కూడా ఒకసారి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తే బ్రహ్మదేవుడికి వీళ్ళ ముగ్గురు లక్షణాలు కూడా తెలుసు. అప్పుడు ఆయన ఏం చేశాడు? లేదు, మీకు ఒక మార్గం చూపిస్తానయ్యా, మీరు ముగ్గురు కూడా తప్పుదారిలో వెళ్తున్నారు, మీ అందరికీ కూడా ఒక మార్గం నేను చూపించాల్సినటువంటి అవసరం వచ్చింది అని చెప్పేసి అంటాడు అనమాట. అనగానే సరే అని చెప్పేసి ఫస్ట్ ఈయన ఏం చేస్తాడంటే, ముందు వెళ్ళేసి రాక్షసుడు వెళ్తాడనమాట. వెళ్ళేసి నేను ఒక శబ్దాన్ని ప్రయోగిస్తాను, ఆ శబ్దంలో ఏమొస్తుందో చూడు అని చెప్పి తన దగ్గర ఒక ఆయుధంని ఇట్లా కొడతాడనమాట. కొట్టగానే అది నుంచి ద అనే ఒక శబ్దం వస్తుంది అనమాట. అనగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు దాన్ని వింటారు. ముందుగా ఏమో సాత్వికులైనటువంటి దేవతలకి దా అని వినిపిస్తుంది. వినిపించగానే వాళ్ళు మెల్లగా వెళ్తారు. అందరూ వెళ్ళి కూర్చుని పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు హాల్ లోపల. ఆ మీటింగ్ పెట్టుకొని అందరూ దా అని ఎందుకు అన్నాడు బ్రహ్మదేవుడు? మనందరము మారాలి అంటే దా అనేటటువంటి విషయం ఏం చెప్పాడు, ఏంటి దా అంటే అని ఆలోచించి వాళ్ళు అంటారు, దమము అయి ఉండొచ్చు. దమము అంటే ఇంద్రియాల నిగ్రహము. మనకి అసలు ఇంద్రియాల నిగ్రహం ఉండదు, ఎంతసేపు కూడా సుఖాలు. అందులో ఈ ఇంద్రలోకం లోపల వావి వరుసలు అవి కూడా ఉండవు కదా. సో వాళ్ళు ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో తిరగచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉండొచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఏమన్నా చేయొచ్చు. కాబట్టి మన లోపల కావాల్సినటువంటిది ఇంద్రియ నిగ్రహము. కాబట్టి ఒకవేళ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన మనకు ఇంద్రియ నిగ్రహాన్ని బాబు పాటించండి అని చెప్పాడు అంటారు. అనగానే దేవతలందరూ చప్పట్లు కొడతారు, కరెక్ట్ అని. ఆ రోజు నుంచి దేవతలందరూ కూడా ఇంద్రియ నిగ్రహాన్ని, బ్రహ్మదేవుడు చెప్పిన తర్వాత మనం వినకపోతే మన తప్పై అవుతుంది కదా, కాబట్టి మనం ఖచ్చితంగా బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటని విందాము అని చెప్పేసి వాళ్ళందరూ డిసైడ్ చేసుకుంటారు. డిసైడ్ చేసుకున్న తర్వాత ఇక మళ్ళీ రాక్షసులు వెళ్తారు. రాక్షసులు వెళ్ళగానే మళ్ళీ బ్రహ్మదేవుడు శబ్దం చేయిస్తారు తన ఆయుధంతో. చేయించగానే మళ్ళీ ద అని వినిపిస్తుంది. వినగానే అప్పుడు రాక్షసులందరూ వింటారు. వినేసి మళ్ళీ ఆయన వెనక్కి వెళ్తారు.
వెనక్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు. పెట్టుకోగానే వెళ్తారు అనమాట. హాయ్ హాయ్ నాయక, హోయ్ హోయ్ నాయక, హాయ్ హాయ్ నాయక, హోయ్ హోయ్ నాయక, అందరూ నిలబడతారు. నిలబడగానే వాళ్ళు అక్కడ కూర్చుని అందరూ, ఏ సినిమా డైలాగ్ ఇది? మాయాబజ. సో అని చెప్పేసి అందరూ కూర్చుంటారు. అక్కడ కూర్చున్నగానే అందరూ ఏంటి అంటే బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకున్నావు అంటే దా అని నేర్చుకున్నామని ఆలోచిస్తారు వాళ్ళు. అప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క రీజన్ చెప్తాడు. అందులో కొద్దిగా మెచ్యూర్డ్ పర్సన్ మాత్రం అంటాడు, లేదు మనము దయ అయి ఉండొచ్చు, ఎందుకంటే మనం అందరితోటి క్రూరంగా రాక్షసంగా ఉన్నాం, మనం అందరితో కూడా మంచి గుణంతో లేము, మనం అందరినీ కూడా హింస పెట్టి బాధ పెడుతున్నాం, కాబట్టి బహుశా దయాగుణం గురించి చెప్పుండొచ్చు భగవంతుడు అని చెప్పేసి అప్పుడు ఆ దయాగుణాన్ని పాటించడం ఆ రోజు నుంచి ఆ రాక్షసులందరూ కూడా ఒక పెద్ద ఇది పెట్టుకుంటారు అనమాట. ఈ రోజు నుంచి శాసనం ఏంటంటే అందరూ దయగా ఉండాలి, ఎవరిని కూడా క్రూరంగా హింసించకూడదు, మానసికంగా కానీ శారీరకంగా కానీ హింసించకూడదు అని చెప్పేసి రాక్షసులందరూ ఆ రోజు నుంచి డిసైడ్ చేసుకుంటారు. ఇక మళ్ళీ మానవుడు వెళ్తాడు దేవుడి దగ్గరికి. వెళ్ళగానే ఆయన మళ్ళీ ఆయుధాన్ని కొడతాడు, ద అని వస్తుంది. రాగానే మనుషులు వింటారు, వినేసి మళ్ళీ వస్తారు. ఇక మనుషుల లోపల గ్రూపులు, వాడు అంటాడు అది లేదు, అది బాబరోళ్ళకి చెప్పిండు అంటే, లేదు లేదు రెడ్డిలకు చెప్పిండు అని, ఇంకోటేమో కమ్మోళ్ళకి చెప్పిండు, లేదు ఇంకోటి మాకు మా కులంని వెనకకి చూసిండు. అది ఎట్లా అవుతుంది మొత్తం మీద ఎవడో ఒకడు మహాత్ముడు వచ్చి, బాబు కులాలు లేవు, హిందూ ధర్మంలో కులాలు లేవు, మీరందరూ మూర్ఖంగా మాట్లాడుతున్నారు, చేసే పనిని బట్టి కులాలు, అంతేగాని 4 రకాల వర్ణాల వాళ్ళు ఒకే కుటుంబంలో ఉండేవాళ్ళు, ఒకే ఫాదర్కి ఒకే తండ్రికి, ఒక కొడుకు బ్రాహ్మణుడు అయ్యేవాడు, ఒక కొడుకు క్షత్రియుడు అయ్యేవాడు, ఒక కొడుకు వైశ్యుడు అయ్యేవాడు, ఒక కొడుకు శూద్రుడు అయ్యేవాడు. వారు చేసే పనుల బట్టి గుణ కర్మ విభాగషు అని చెప్పి వాళ్ళందరికీ అర్థం చేస్తే అందరూ కూర్చుంటారు. ఆ కూర్చున్నప్పుడు కూడా ఏం చేస్తారంటే బ్రాహ్మణ్స్ అంతా ఒక గ్రూప్లో కూర్చుంటారు, క్షత్రియులంతా ఒక గ్రూప్లో ఇష్టం వచ్చినట్టుగా కూర్చుంటారు. మళ్ళీ మొత్తం మీద సరే ఏదేమైతే అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత కామన్ పాయింట్ ఏంటి మనకు నలుగురికి, 4 వర్ణాల వాళ్ళకి కామన్ పాయింట్ ఏంటి అంటే మనం స్వార్థపరులం, మన లాభం లేదే మనం ఏ పని చెయ్యము అని చెప్పి చెప్పగానే అప్పుడు ఆలోచిస్తారు అనమాట, నిజమే కదా ఇది మాత్రం కామన్, దానం అని చెప్పేసి డిసైడ్ చేసుకుంటారు. అందరూ ఏమనుకుంటారంటే మనం అందరం కూడా స్వార్థపరులం, కాబట్టి మనందరము కూడా పాటించగలిగేది ఏదో బ్రహ్మదేవుడు ఇచ్చుంటాడు, అదేంటి అని చెప్పేసి ఆలోచిస్తారు. అలాగే మనము స్వార్థాన్ని వదులుకుని వేరే వాళ్ళ కోసమై దానం చేయాలి అనగానే అప్పుడు జనాలందరూ మా దగ్గర ఉన్న డబ్బుని దానం చేస్తాము, మా దగ్గర ఉన్న వస్తువులను దానం చేస్తాము, లేని వాడికి ఇస్తాము. మొన్న ఒక సీరియల్ వచ్చింది టీవీలో, మీరు చూసే ఉంటారు, ప్రైమ్ లోపల ఒక సీరియల్ వచ్చింది దుపయ్య అని చెప్పేసి ఒక సీరియల్. ఎవరైనా చూసారా? దుపయ్య అంటే రెండు పయ్యాలని చెప్పి, 2 చక్రాలని చెప్పి బైస్కిల్. ఎవరైనా చూసారా లేదా? హలో 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 ఎవరైనా చూసారా లేదా? ఓకే ఓకే. ఆ సీరియల్ దుపయ్య అంటే రెండు పయ్యాలని చెప్పి, 2 చక్రాలని బైస్కిల్, బైక్. ఆ సినిమా లోపల ఒకరికి కట్నంగా ఒక బైక్ వస్తుంది అనమాట. ఆ బైక్ కోసం వాళ్ళ నాన్న అమ్మ చాలా కష్టపడి ఒక బైక్ తీసుకుంటారు. ఆ అల్లుడేమో సిటీలో చదువుకున్నాడు కాబట్టి అతను ఆ బైక్ కాస్త దొంగతనం జరుగుతుంది. 8 రోజుల్లో పెళ్ళి ఉంటుంది. మాధవి గారు మ్యూట్లో పెట్టుకోండి. అయితే పెళ్ళి ఉంటుంది, 8 రోజుల్లో పెళ్ళి ఉంటుంది. ఇప్పుడు ఆ బైక్ ఎవరు దొంగతనం చేశాడు, అండ్ వాళ్ళ ఊరు ఏంటంటే బెల్జియం లాగా, అంటే ఆ ఊర్లో ఒక్క క్రైమ్ కూడా జరగదు. అలాంటి ఊరు లోపల ఈ ఈ ఈ వెహికల్ ఎవరు దొంగతనం చేశాడో తెలియదు. పాపం 3 లక్షలు పెట్టి కొనుక్కొని వస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఓకే, నాదేమో రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ అనమాట, వాళ్ళేమో రాయల్ ఎన్ఫీల్డ్ ఇది కొనుక్కొస్తారు, క్లాసిక్ కొనుక్కొస్తారు. సో అయితే కొనుక్కొస్తారు, అది మొత్తం మీద అలా వెళ్తుంది. ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా ఒక యునైటెడ్గా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఆ ఊరి యొక్క ఇజ్జత్ కాపాడడం కోసం ఒకరికొకరు సహాయపడుకుంటూ, నా దగ్గర లేని వస్తువు నీకు ఇస్తాను, నీ దగ్గర లేని వస్తువు నాకు ఇస్తాను. ఆ ఊర్లో ఒకరిని బహిష్కరిస్తే వాడు ఎలా బతకాలి? అందుకోసం వాడు ఏమంటారు, నాకు ఏదైనా టెంట్ హౌస్ కావాలి అంటే వాళ్ళంటారు, అరే నేను నీకు టెంట్ హౌస్ ఇవ్వకూడదు కదా, వేరే వాడి పేరు మీద నీకు ఇస్తాను, వేరే వాడికి ఇస్తాను, వాడి దగ్గర తీసుకో అని చెప్పి అలా ఇస్తారు. అలాగా ఊర్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటారు. అంటే ఏంటి, మనము ఈ చెడు గుణాలను వదిలేసి మన దగ్గర ఉన్నది వేరే వాడికి పెట్టి మన అవసరం వచ్చినప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నట్లయితే అంటే అప్పుడు ఏమవుతుంది, సంతోషంగా అందరూ సంతోషంగా ఉండగలరు. ఇప్పుడు ఏమవుతుందంటే మనకున్నటువంటి స్వార్థం వల్ల ఎవడు సంతోషంగా లేడు, దట్ ఇంక్లూడ్స్ మీ. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుంది, 10 మంది కంటే నేను గొప్పగా ఉండాలనుకుంటాను, మిగతా 9 మంది కూడా అలాగే అనుకుంటారు. అనుకోవడం వల్ల ఏమవుతుంది, వాడు నన్ను కొట్టి బతుకుతాడు, నేను వాడిని కొట్టి బతుకుతా, కాబట్టి నేను రాక్షసుని అవుతున్నాను. ఇప్పుడు ఈ ఊర్లో అందరూ కలిసి ఎలా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అంటే ఏమిటి, కలిసి ఉంటే కలదు సుఖం. కాబట్టి ఏంటంటే అందరూ ఆనందంగా బతకాలి. కానీ మన సమాజం అలా మనల్ని బతకనిస్తుందా?
బతకనివ్వదు. ఎందుకని? అసూయ, స్వార్థము పెరిగిపోవడం వల్ల రోజు రోజుకి పెరిగిపోతుంది. పూర్వకాలంలో ఎంతో కలిసిమెలిసిగా ఉండేవాళ్ళు. ఒక 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 పల్లె ఉంది అంటే ఆ పల్లె పేరు పాడవకుండా ఎంతో జాగ్రత్త పడేవాళ్ళు. పల్లె పంచాయతీ ఈజ్ గ్రేటర్ దాన్ ఒక లా అండ్ ఆర్డర్. పోలీసాల కంటే కూడా గొప్పది. అంత అద్భుతంగా చూసుకునేటటువంటి వారు. సో అది ఎనీవే, వీలైన వాళ్ళు దుబయ్యా చూడండి, చాలా బాగుంది. పంచాయత్ సీరియల్ కంటే కూడా ఇది చాలా బాగుంది. వెబ్ సిరీస్లో అవి చూస్తుండండి కాస్త. ఓకే, ఆ పంచాయత్ చూసిన వాళ్ళకి, పంచాయత్ చూసారా ఎవరన్నా? పంచాయత్ 3 సిరీస్లు అయిపోయాయి. అత్యద్భుతం, హైయెస్ట్. ఇది కూడా అమెజాన్ ప్రైమ్లోనే ఉంది. అమెజాన్ ప్రైమ్లో పంచాయత్ చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడండి, మస్ట్ వాచ్. 3 సీజన్స్ అయిపోయింది ఆల్రెడీ. కొత్త సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందేమో. నేను ఇప్పటి నుంచే రెడీగా ఉన్నా. మధ్య మధ్యలో ఎప్పుడైనా ఏదన్నా ఒక రోజు అది చూస్తూ చూస్తూ క్లాస్ తీసుకోకపోతే తిట్టకండి. పంచాయత్ చూస్తున్నారని గుర్తుంచుకోండి, ఇంకా రాలేదు 4th సీజను. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు అవర్ కథ. ఈ కథ లోపల ఏం జరుగుతుందంటే, స్వార్థం వల్ల మాత్రమే మనుషులు ఒకరికొకరు దూరం అవుతున్నారు. స్వార్థం వల్ల నాకే పేరు రావాలి, నాకే డబ్బు రావాలి, నాకే వద్దు. ఏం చేసుకుంటాం? ఒక్క వస్తువు తీసుకెళ్ళలేము ఈ ప్రపంచం నుంచి. మనలో ఉన్న మంచి గుణాలు తప్ప మరేవి కూడా మనం తీసుకెళ్ళలేము అనేది ఒక్క మాట ఆలోచించండి. కూర్చొని, వాళ్ళ ప్రవచనం అయిపోయాక ఓ దగ్గర కూర్చొని నేనేం తీసుకెళ్తాను? కొడుకుని నాతో తీసుకెళ్తానా, కూతుర్ని నాతో తీసుకెళ్తానా, భార్యను నాతో తీసుకెళ్తానా, డబ్బుని నాతో తీసుకెళ్తానా, బంగ్లాలు అన్నీ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. ప్రతి వస్తువు ఇక్కడ నా ఫేస్బుక్ అకౌంట్ కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాల్సిందే. సో నేను ఇక్కడి నుంచి ఏం తీసుకెళ్తాను? ఇక్కడి నుంచి నేను ఏమీ తీసుకెళ్ళలేను. ఆయన తెలుసు కదా, అలెగ్జాండర్ తన 2 చేతులు బయట పెట్టాడు. ఖాళీ చేతులే. ఈ ఖాళీ చేతులతో నేను వెళ్తున్నాను ఈ సమాజంలోంచి. అది గుర్తుంచుకోండి. ఆ సత్యం ఎప్పుడు గుర్తుంచాలి. ఎవడైతే ఆలోచిస్తాడో వాడికి మాత్రమే ఇవన్నీ అర్థమవుతాయి. ఆలోచించినప్పుడే గుండెలో చిల్లుబడి కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. ఆలోచించకుండా చూస్తూ ఉంటే చావా సినిమాలో కూడా పాప్కార్న్ చూస్తూ సినిమా చూసిన వాళ్ళు ఉండొచ్చు. మనం ఏం చెప్తాం? ఉంటారు, అలాంటి క్రూరులు కూడా ఉంటారు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే గుర్తించాల్సింది, అందరిలో ఉన్నటువంటి ఈ స్వార్థము ఎవ్వరికీ పనికిరాదు. వాళ్ళకు పనికిరాదు, మనకు పనికిరాదు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే మనలోని పవిత్రతనే మనకు కావాలి. ఆ పవిత్రత దాన గుణం లోపల ప్రతి ఒక్కడు అందరికీ వాళ్ళకి లేనిది నేను నాకు ఇవ్వు. మా ఇంట్లో కూర్చుని, ఇప్పుడు మేము చిన్నప్పుడు చాలా పావర్టీలో పెరిగామని మీ అందరికీ తెలుసు కదా. పెరిగినప్పుడు నన్ను ఒక్కడు ఇన్సల్ట్ చేయలేదు తెలుసా. మా చుట్టాలు ఇన్సల్ట్ చేసి ఉండొచ్చు అడపా కానీ మా ఊర్లో వాళ్ళు ఎవ్వరు ఇన్సల్ట్ చేయలే. నేను బాల్భవన్ అని చెప్పేసి నిజామాబాద్ బాల్భవన్లో ఇది చేస్తుండేవాడిని. అక్కడ ఫుల్ యాక్టివ్, కథలు, స్టోరీ టెల్లింగ్ కాంపిటీషన్లో ఎప్పుడు మనకే ప్రైజులు, ఎస్ఏ రేటింగ్లు, ఎలక్ట్యూషన్స్, మెమొరీ కాంటెస్ట్లో ఎప్పుడు ఫస్ట్ ప్రైజు. ఇక మీకు చెప్పాల్సిందే ఉంది కానీ అది మనకే వస్తుండేది అన్ని కాంపిటీషన్స్లో. ఇది అండ్ ఐ వాజ్ ద పూరెస్ట్. ఒక్కొక్కసారి నా లాగులు చిరిగిపోయి ఉండేవి, నా చెప్పులు విరిగిపోయి ఉండేవి. నేను ప్రామిస్ చెప్తున్నాను, ఈ రోజుకి నన్ను అక్కడ నా నిజామాబాద్లో నేను అందరికంటే అక్కడ లోయెస్ట్ ఇదన్నమాట. ఇన్కంలో కానీ చూడ్డానికి లైవ్లీగా ఉండేది ఫేసు. అందరినీ కలిసి వెళ్తే మాట్లాడుతుండేవాడిని. మేము ఫస్ట్ రేడియో డ్రామా వేసాము అక్కడే. మాకు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు వస్తే ఆ డ్రామాలో నేనే హీరోని అన్నమాట. సో స్టేజ్ మీద మేము వేసిన ప్రతి నాటకంలో బెస్ట్ యాక్టర్గా నాకే వస్తుండేది. ఆ సమయం లోపల ఒక్కడైనా కూడా హీఈస్ ఫ్రమ్ లో ఇన్కమ్ గ్రూప్ అని ఒక్కడు చూడలేదు మమ్మల్ని. మరి నేను ఉండేది మురికివాడల్లో ఉండేవాడిని. ఒక్కడు నన్ను అలా ఇన్సల్ట్ చేసినా నా జీవితంలో మళ్ళీ ఎదగలేకపోయేవాడిని. నేను ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు తెలుసా, ఎంత ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఏదన్నా కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ పిలిచేవాళ్ళు. వాడు ఏడు నా టీం లీడర్ ఏడి అంటే అక్కడ ఒక పెద్ద ఇలా ఎక్కుతూ పైకి వెళ్తాం కదా, బిల్డింగ్ బ్లాక్స్ లాగా పైన ఉంటాయి కదా, ఆ పైన కూర్చొని అందరికి చెప్తున్నాను. అప్పుడు షాడో ఏం చేశాడు తెలుసా, గంగారాంని తీసుకుని ఇక్కడికి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడని ఇలా స్టోరీలు చెప్తుండేవాను అనమాట. సో యాక్చువల్గా ఏమైందంటే నేను భాగవతం చెప్పే ముందు ఎప్పుడూ ఆత్మతత్వమే చెప్తుండేవాడిని. చెప్తుంటే మా వైఫ్కి ఒకసారి అన్నాను, ఏంటో స్టూడెంట్స్ అందరూ భాగవతం కూడా అడుగుతున్నారు, ఈ స్టోరీలు అవి ఉంటాయి, నాకు చెప్పడం ఇష్టం ఉండదు, అవి ఏం చేయమంటావు, స్టోరీలు చెప్పమంటావా అని. మా వైఫ్ అంది, నీకేంటే కథలు బాగానే చెప్తావు అని అంది. నాకు అర్థం కాలేదు, తను ఎలా అర్థం ఏమన్నా నాకు అర్థం కాలేదు, కానీ స్టోరీలు చెప్తున్నాను. సో ఆ రోజుల్లో అట్లాగే బాగా స్టోరీలు చెప్తాను. ఒక్కడైనా నన్ను ఆ రోజు ఇన్సల్ట్ చేస్తుంటే ఏమయ్యేది నా జీవితం ఆలోచించండి. కొలాప్స్ అయిపోయేవాడిని. చుట్టాలలో చేసిన వాళ్ళు ఉన్నారు అఫ్కోర్స్, తర్వాత వాళ్ళందరికీ మళ్ళీ నేను ఐ హ్యావ్ బికమ్ ఏ డార్లింగ్. కానీ ముందు ఏదైతే ఎదిగే వయసులో మనం ఎవరన్నా అవమానం చేస్తే ఎలా ఉంటుందో చూడండి. కానీ ఆ బాల్యంలో ఉన్న ప్రతి ఒక్కడు నాకు రెస్పెక్ట్ ఇచ్చేవాడు. వీడు లో ఇన్కమ్ గ్రూప్ అని ఎప్పుడూ అనుకునేవాళ్ళు కాదు. ప్లస్ నేను తెలుగు మీడియంలో ఉండేవాడిని, వాళ్ళందరూ ఇంగ్లీష్ మీడియం. వాళ్ళు ఎవరు నన్ను ఇన్సల్ట్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళందరూ లాయర్ల పిల్లలు, పోలీసుల పిల్లలు, వాళ్ళు వీళ్ళు.
కలెక్టర్లు కూడా నన్ను దగ్గర తీసుకుని మాట్లాడిన రోజులు ఎన్ని ఉన్నాయో నాకు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే సమాజం మంచిగా ఉంటే ఈరోజు నా లోపల ఆ పేదరికం నాకు ఎందుకు ఇదవ్వదు, ఇవాళ నేను డబ్బు సంపాదించుకున్నాను, సమాజం ఇవన్నీ నాకు పెద్ద విలువనివ్వవు. నాకు విలువ ఏమిస్తుంది, నాకు విలువ ఏది గొప్పది అని చెప్పి తెలుస్తుంది తెలుసా? ఈ డబ్బు, ఈ అంతస్తు ఇవన్నీ నాకు అవసరం లేదు. ఆ మంచితనం ఏదైతే నేను మా నిజామాబాద్లో చూశానో అది నా జీవితాన్ని మార్చింది. సమాజం ఎన్ని చోట్ల నుంచి ఎన్ని దెబ్బలు తగిలినా నాకు మళ్ళీ మా నిజామాబాద్ జ్ఞాపకం వస్తుంది. అక్కడ వచ్చే అంతమంది రిచ్ కిడ్స్లో కనీసం తల్లిదండ్రులు ఇన్సల్ట్ చేయలేదంటే పోనీ అది పక్కన పెట్టిద్దాం, కనీసము స్టూడెంట్స్ ఇన్సల్ట్ చేయొచ్చు కదా. అరే వాడి లాగో చూడరా చిరిగిపోయిందనో, లేకపోతే వాడి చొక్కా చూడరా ఎందుకంటే మాకు 1-2 చొక్కాలు ఉండేవి ఈ ఇయర్ మొత్తంకి. మరి అవి చిరగకుండా ఉంటాయా? అందులో మేము ఆడేవాళ్ళం, నేల మీద పడితే చిరిగిపోయినట్టే చొక్కా. అయినా కూడా సమాజం మమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంది. ఇది మనకు ఉపనిషత్తుల్లోంచి తెలుసుకున్నటువంటి జ్ఞానం ఏంటంటే సమాజం లోపల అందరూ గనక సరిగా ఉంటే మనకి ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. మన సమస్యలను మర్చిపోవడమే కాకుండా వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ లెస్సర్ గాడ్. సమాజంలో అడుగాడిన వర్గాలను కూడా మనము కాపాడడానికి అవకాశం ఉంది. మొన్న మేము ఎక్కడైతే ఆలయం ప్రతిష్ఠించడానికి వెళ్ళామో అది నాన్ బ్రాహ్మిన్స్ కోసం అని ప్రత్యేకంగా కట్టినటువంటిది అన్నమాట. ఆ ఊరు లోపల ఎవరు కూడా వాళ్ళని ఆలయం కట్టడానికి కూడా ముందుకు రాని ప్రదేశం లోపల అలాంటి ప్లేస్లో వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని అక్కడ ఓపెనింగ్ చేశాము. వాళ్ళందరికీ కూడా ఆలయ నియమాలు, పద్ధతులు ఇవన్నీ కూడా తెలియజేసి వచ్చాయి. ఎందుకంటే మనకు తెలిసినది అవతల వాళ్ళకి నేర్పించాలి. మనలో ఉన్నదే ఇస్తాం అవతల వాడికి కదా. వాడు నాకేదో ఇస్తాడు అని చెప్పేసి అనుకుంటే అది దట్స్ ఎ బిజినెస్. బిజినెస్ చేయడానికి రాలేదు మనం ఈ ప్రపంచంలో, ఒక లక్ష్యం కోసం వచ్చామని మన వేదం చెప్తోంది. వేద జీవనము మొత్తము కూడా మనము గత వారం వరకు తెలుసుకున్నది సహజీవనం. ఆ సహజీవనం అందరూ కలిసి ఆనందంగా గడపడమే మనకు కావాలి. ప్రపంచంలో అందరి ముఖంలో ఆనందం చూడండి. రుద్రవీణ సినిమా లోపల అతను ఏమంటాడు, అందరి ముఖంలో ఆ పలువురి గుండెల్లోన మర్చిపోయారు ఆ పాట, నమ్మకం ఈ రేయిని పాటలు ఏమంటాడు, అందరి ముఖంలో ఆనందం కంటే నీకేం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అతనికి ఏమని నేర్చుకుంటాడు, చుట్టుపక్కల చూడరా చిన్నవాడ, అన్ని సైడ్స్ చూడు, నీ పక్కన ఉన్నటువంటి సమాజాన్ని మార్చు. నువ్వు ఎప్పుడైతే నీ సమాజం అంతా ఆనందంగా ఉంటుందో అప్పుడు నువ్వు ఆనందంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇదే మనము వేద జీవనంలో నేర్చుకున్నాము. వేద జీవనం ఎప్పుడూ కూడా వేరే వాళ్ళకు సహాయం చేయాలని అంది, కానీ నువ్వు డబ్బు ఎక్కువ సంపాదించుకొని ఎక్కడా చెప్పదు. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ మనం ఇంకొక విషయం తెలుసుకున్నాం. కెన్ ఎనీబడి టెల్ మీ దట్ ఎవరైతే డబ్బు సంపాదించుకుంటాడో వాళ్ళ గురించి ఒక మాట చెప్పాను నేను, చెప్పండి. ఎవరికి సమానము అని చెప్పాను. దొంగతోటి సమానం. కరెక్ట్. ఎక్కువగా కూడబెడితే దొంగతనంతో సమానం. సంపాదించుకోవాలి, ఎక్కువగా సంపాదించుకోవాలి. దీన్ని ఏంటంటే మనం కూడబెట్టడం అనేటటువంటి అపరిగ్రహం కూడా ఒకటి. అండ్ ఇంకోటి ఏంటంటే అదొకటి కరెక్ట్, అదేమో మనకు అది యవ నియమాలలో వచ్చేటటువంటి పాయింటే. అండ్ అది కాక ఎవరైతే ఎక్కువ కూడబెట్టుకుంటారో వేదాల ప్రకారం వాడు పాపాత్ముడితో సమానం, వాడు దొంగతో సమానం. కాబట్టి ఈరోజు మనం చేస్తున్నది వేద జీవనానికి వ్యతిరేకమైనటువంటి జీవనము. మన దగ్గర ఉన్నటువంటి డబ్బుని ఈ మఠాధిపతులకు, పీఠాధిపతులకు, వీళ్ళ ఈ పాపాత్ములకు, ఈ మనుషులని దేవుళ్ళుగా పూజించే ఈ వీరికి కావాల్సింది. మనం నన్ను దేవుడిగా పూజించు, మీరందరూ నా కింద భక్తులు. ఎవరు వీళ్ళంతా? అందరిలో ఉన్నాడు దైవం. దైవత్వం అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ దైవత్వాన్ని వెలికి తీయడమే ఈ జీవిత లక్ష్యము. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరిలో కూడా దేవుడు ఉన్నాడు, వారిలో దేవుణ్ణి చూడు. అందుకే మన కాళ్ళు ఎవరిని ముట్టుకొనియకూడదు. నేను నా సొంత పిల్లలు, భార్య పిల్లల్ని కూడా నా కాళ్ళు ముట్టుకొనియను. ఎందుకంటే నేను గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరిలో దేవుడు ఉన్నాడు. అందరిలో దేవుడు ఉన్నాడు అని నమ్మాలి, బలంగా నమ్మాలి. బలంగా నమ్మినప్పుడు మాత్రమే మనం ప్రపంచాన్ని మర్చిపోము. మీరు అనొచ్చు సార్ అలా ఉంటాం కానీ సమాజంలో వీడు సతాయిస్తాడు. కరెక్ట్, నేను ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ నాట్ అంటే అందరూ కరెక్ట్గా ఉంటారు, మనం కరెక్ట్గా ఉంటే మనల్ని వాడుకుంటారు. కానీ నేను ఒక్క మాట గుర్తుంచుకోండి, సమాజంలో మిమ్మల్ని ఎవరైనా బాధ పెట్టారనుకోండి, మీ ఏజ్ ఎంతో చూసుకోండి. ఫస్ట్ మీరు 20-30 ఇయర్స్ ఆ ఏజ్ మధ్యలో ఉంటే వెళ్ళి సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 30-40 ఉన్నారనుకోండి, సమాజం కోసమైనా నోరు మూసుకొని ఊరుకోండి. 50 ఏళ్ళు దాటారనుకోండి, జస్ట్ ఇగ్నోర్ దెమ్, బ్లాక్ దెమ్ ఇన్ ఆల్ గ్రూప్, బ్లాక్ దెమ్ ఎవ్రీవేర్. డోంట్ టాక్ టు దెమ్. అంటే టాక్ టు దెమ్ అంటే శత్రుత్వంతో కాదు, మన మనస్సును పాడు చేసే వ్యక్తులకు దూరంగా ఉండాలి, దుష్టులకు దూరంగా ఉండాలి. సో ఎవరైనా అటువంటి చెడు వ్యక్తులు కనిపిస్తే మెల్లమెల్లగా దూరంగా జరగండి. కొట్లాడద్దు వాళ్ళతో, ఏమీ అనద్దు, ఓకే యు ఆర్ రైట్ అని పక్కకి వెళ్ళిపోండి. 40 ఏళ్ళ వరకు 50 ఏళ్ళ వరకు మీకు ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నం చేయండి వారిలో మార్పు తీసుకురావడానికి. అంతకుముందు 20 ఏళ్ళ 30 ఏళ్ళ అప్పుడైతే మనం ఎంత స్టేజ్ కన్నా వెళ్ళి అవతల వాళ్ళతో కొట్లాడడానికి రెడీ ఉంటాం.
కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత 50 ఏళ్ళు వచ్చిన తర్వాత వానప్రస్థానికి వచ్చిన తర్వాత నచ్చని ప్రదేశంలో ఉండదు. జహా నహి చైనా వహా నహి రెహనా. ఎక్కడైతే ప్రశాంతత అనిపించదో అక్కడ ఉండకండి, వెళ్ళిపోండి. అందుకోసమే ఈ ఏకాంతం కావాలి. ఏకాంతాన్ని ఎంజాయ్ చేసేటటువంటి మెచ్యూరిటీ రావాలి. నాలో నేను రమింపగలనా? ఆయన ఏమంటాడు? జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. అందులోపల ఏమంటాడు? నాలో నేను రమిస్తూ. ఒంటరితనంలో ఉండకూడదు, ఏకాంతంలో ఉండాలి. ఏకాంతానికి ఒంటరితనానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఏకాంతం అనేది గొప్పది, ఒంటరితనం అనేది ఖచ్చితంగా అందరికీ వస్తుంది. ఎవడైతే మొదటి నుంచి ఏకాంతం ప్రాక్టీస్ చెయ్యడో వాడికి ఒంటరితనం వచ్చి తీరుతుంది. అందుకే మనం కొడుకులపైన, కూతుర్లపైన, వీళ్ళపైన, సమాజం పైన ఆధారపడతాం. సమాజం ఏమనుకుంటుందో, కొడుకులు సరిగ్గా చూసుకోవాలి, కూతుర్లు సరిగ్గా చూసుకోవాలి, ప్రతిదానికి నేను పిల్లలపైన ఆధారపడాల్సి వస్తుంది. అవన్నీ ఉండకుండా హిందూ ధర్మం అనేటటువంటిది మనకు వేద సంపదను అందించింది. ఆ వేద సంపద ప్రకారము మనం ఆనందంగా ఉండాల్సినటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వేద జ్ఞానము మన జీవితం లోపల సరైనటువంటి మార్పును తీసుకురావాలి. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఓకే, చాలా బాగుంటుందండి. ఆ లాస్ట్ శ్లోకం కూడా ఎంత అద్భుతంగా ఉంటుందో. ప్రవచనం వింటున్నా, ఏం చేస్తున్నా ఎంత హాయిగానే ఉంటుంది. ఎట్టి పరిస్థితులలో కూడా గర్వము మనని అందజేయకూడదు. ఇది నా బాధ్యతగా చేస్తున్నాను ఓ భగవంతుడా, ఇది కేవలం నా బాధ్యత, ఇది నా ధర్మాన్ని ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత, నన్ను ఈ ప్రపంచంలో పుట్టించడమే నువ్వు నాకు చేసినటువంటి గొప్పతనం. ఒక సినిమా లోపల మహేష్ బాబు వాళ్ళ నాన్నతో అంటాడు, ఎందుకురా నా కోసం ఇన్ని చేశావు, నేను నీ కోసం ఏం చేయలేదు కదా అంటే, నాన్న నువ్వు నాకు జన్మనిచ్చావు అంటాడు. ఏం సినిమా? అయ్యో కాదు కాదు, దూకుడు సినిమా. శృతి హాసన్ కాదు కాదు, శృతి హాసన్ దూకుడు 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 సార్, దూకుడు. దూకుడు. వాళ్ళ నాన్న అంటాడు, నేను ఏం చేశాను రా, వీడు పుట్టేసరికి ఆయన కోమాలోకి వెళ్ళిపోతాడు. అంటే నాన్న మీరు నాకు జన్మనిచ్చారు అని. గుర్తుంచుకోండి, ఈ జన్మనిచ్చిన దేశానికి, ఈ ధర్మంలో పుట్టినటువంటి మనకు ఒక బాధ్యత ఉంది. ధర్మబద్ధమైనటువంటి జీవితం నడుపుతూ, నాకు తెలుసు మళ్ళీ మళ్ళీ సమాజం మీద మీరు క్వశ్చన్ వేస్తారు, మేము బాగానే ఉంటాం సార్, అవతల వాళ్ళు బాగుండరు అని. వదిలేయండి. మళ్ళీ చెప్తున్నాను, డిటాచ్మెంట్ చాలా ద్వేషించకండి, దూరం వెళ్ళిపోండి. ఏమి ద్వేషించాల్సిన అవసరం లేదు. మార్గము ఇద్దరిది ఒకటి కాదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక ఇద్దరు మిత్రులు కలిశారు, ఇద్దరు, ఒకడు బెంగళూరు వెళ్ళాలి, ఒకడు హైదరాబాద్కి వెళ్ళాలి, వెళ్ళిపోతారు అంతే. మిత్రులనే అలా వదిలేసినప్పుడు మనకు మన ఫ్రీక్వెన్సీ కలవని వాళ్ళతోటి కూడా అలాగే ఉండాలి. ఎప్పుడైతే ఈ సమాజంనే మనం వదిలేసి వెళ్ళిపోతాం, ఈ ప్రపంచాన్నే మనం వదిలేసి వెళ్ళిపోతాం, అటువంటిది ఈ జనాలను పట్టుకుని ప్రాకులాడితే ఎన్నాళ్ళు నువ్వు చెప్పింది కరెక్టు, నువ్వు చెప్పింది ఇది, మనుషుడై పుట్టి మనుషుని సేవించి అనుదినము దుఃఖం అందనేలా. మహానుభావులు మనకు భర్తృహరి ముందు శృంగార శతకం, తర్వాత నీతి శతకం, ఫస్ట్ ధర్మం అంటే ధర్మం గురించి, అర్ధకామాల గురించి శృంగార శతకం, వైరాగ్య శతకము మోక్షం గురించి 3 అందించాడు. ధర్మ అర్ధ కామ మోక్షాలకు కావలసినవన్నీ అందించాడు ఆయన. బ్రహ్మచర్యంలో నీతి శతకం, గృహస్థాశ్రమంలో శృంగార శతకం, వైరాగ్య శతకమేమో మోక్ష సాధన కోసం. ఇలా మన హిందూ ధర్మం అంతా కూడా ఈ 4 పురుషార్థాలు సాధించవలసినటువంటి దానిపైననే ఆధారపడి ఉన్నప్పుడు ఇంకా పిచ్చిగా ఈ సమాజంతో ఎందుకు పిచ్చి వేషాలు వేయాలని అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఎవరిది వారే. ఇందులో మహాత్ములు చాలామంది ఉన్నారు, నాకంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ నేను ఒక్క మాట చెప్తున్నాను, ఆలోచించండి. అంటే కూర్చొని ఆలోచించండి. కూర్చోండి, అలా కూర్చోండి. సెల్ ఫోన్స్ పక్కన పెట్టండి, టీవీలు పక్కన పెట్టండి, అన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడైతే మీకు ఇక్కడ రియలైజేషన్ వస్తుందో ఆ సమయంలో మీరు ఏం చేసినా కూడా మీకు అనిపించదు. మీరు టీవీ సీరియల్ చూసినా, మీరు ఏది చూసినా నిర్లిప్తతతో చూస్తూ ఆనందంగా ఉండగలుగుతారు. కల్మషం లేని నవ్వు నవ్వగలుగుతారు. కల్మషం లేని నవ్వు కావాలి. ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి నవ్వు కావాలి, ప్రశాంతమైనటువంటి జీవనం కావాలి. అది వచ్చేది కేవలము పరిణతి ద్వారా. మళ్ళొకసారి చెప్తున్నా, కల్మషం లేని నవ్వు, ప్రశాంత జీవనం ఎప్పుడు వస్తుంది తెలుసా? మనలో పరిణతి వస్తే. ఆ పరిణతి ఎప్పుడు వస్తుంది తెలుసా? ఆలోచన ద్వారా. ఆలోచించం సార్ రాదు.
వందల ఉదాహరణలు నేను ఇవాళ రాత్రంతా చెప్పగలను. కానీ ఇంత గొప్ప సంపద, వేద సంపద, మహోన్నతమైనటువంటి విద్యని నేర్చుకుంటున్నారు. ఎన్ని కోట్ల జన్మల పుణ్యమో అర్థం చేసుకోండి. దయచేసి చిన్న చిన్న విషయాల కోసం అని చెప్పి ఒక మహా జల సాగరాన్ని వదిలేయకండి. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే 2 నిమిషాలు తీసుకుని క్లోజ్ చేద్దాం. సారీ ఎక్కువసేపు చెప్పాను ఇవాళ, కానీ తప్పదు. ఇంత గొప్ప విద్య నేర్చుకుంటున్నాము. జై శ్రీకృష్ణ. నిద్రలోకి వెళ్ళిన వాళ్ళు కాస్త లేస్తే సంతోషపడతాను. స్టోరీలో ఎండింగ్ ఏమైంది సార్? ఇప్పుడు మనిషికేమో స్వార్థం లేకుండా దాన ధర్మాలు చేస్తూ అందరికి సహాయంగా ఉండి ఒకరికొకరు సొసైటీగా మంచిగా ఉంటారనేది ఫైనల్ గా చెప్తారు. అవును. అంటే ఏంటి, ఈ మనుషులలోనే మళ్ళీ కథ ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను, మీరు మర్చిపోయారు. మనుషులలోనే దేవతలు ఉన్నారు, మనుషులలోనే రాక్షసులు ఉన్నారు, మనుషులలోనే జడ వస్తువులు ఉన్నాయి అని చెప్పాను. అంటే జంతువుల యొక్క లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడ పోతాయి? ఒకటి దమము, అంటే ఇంద్రియ నిగ్రహం ద్వారా. రెండవది దయ, అంటే కరుణ, ఇందాక చెప్పి. మూడవది దానం. ఈ 3 లక్షణాల ద్వారా మనం ఆనందంగా ఉంటాము, సమాజాన్ని కూడా ఆనందంగా చేయగలుగుతాము అన్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి సత్యాన్ని తెలిపినటువంటి బృహదారణ్యక ఉపనిషత్తు యొక్క కథ. నచ్చిందా? బాగుంది సార్, చాలా బాగుంది సార్. అదే మోడల్ కోసమే సార్. ఇంకెవరికైనా నచ్చకపోతే పక్కకి వెళ్ళిపోమంటే, సపోజ్ ఇప్పుడు ఒక్కొక్క నేచర్ సార్ వాళ్ళకి చెడ్డగా ఉండకపోవచ్చు, కానీ ఏదో ఒక ఇద్దరు పాస్ చేస్తూ ప్రవహిస్తూ ఉంటారు. మనకి ఇబ్బందిగానే ఉంటుంది. వాళ్ళు చూస్తే బేసిక్ గా మంచి వాళ్ళని వాళ్ళని ఎలా చేయాలి సార్, ఎలా మెయింటైన్ చేయాలని తెలియదు. నేనేమంటున్నానంటే, దూరంగా ఉండడం అంటే ఫిజికల్గా ఉండడము ఒకటి, రెండవది ఏంటంటే మానసికంగా కూడా దూరంగా ఉండడం. ఇంట్లోనే ఇప్పుడు తప్పదు, కొంతమందిని భరించాలనుకోండి, భరిస్తాం. కానీ ఇంటి బయట ఉన్న వాళ్ళని చాలా సులభంగా మనం అవాయిడ్ చేయొచ్చు, చాలా సులభంగా అవాయిడ్ చేయొచ్చు. వాళ్ళతో ఏ విధమైనటువంటి బంధం పెట్టుకోకపోవడమే, అంతే, చాలా సులభం. ఇప్పుడు అట్లా చేస్తాం సార్, కానీ కష్టంగా ఉంటుంది. పాపం మనం మాట్లాడేటప్పుడు కరెక్ట్ కాదేమో, వాళ్ళ ఇబ్బంది అయితే పెడుతున్నారు, కానీ మంచిగానే ఉన్నారు కదా, కానీ వాళ్ళ తీరదు వచ్చేమో అలా అనిపిస్తుంది సార్. అదే మీరు దాన్ని మీరు కేసు బై కేసు ఆలోచించండి. నేను ఇప్పుడు మీరు చెప్పిన కేసుకి నేను చూడను కదా. నేనేమంటున్నాను, మనకు నచ్చని పరిస్థితి ఎదురైనప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోవడమే, అంతే, సింపుల్. మీరు వాళ్ళకి మీ అవసరం ఉంది అనుకోండి, చెయ్యండి. మీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి చెయ్యండి, నేను చెయ్యొద్దు అనడం లేదు, సేవ చేయండి. కానీ ఇంకా వారిని దగ్గర పెట్టుకుంటే మీ లోపల ఎదుగుదల ఆగిపోయినప్పుడు మీ ఎదుగుదల మీకు ఇంపార్టెంట్. రేపు పొద్దున్న నేను బతుకుతానా, నాకు గ్యారంటీ ఇవ్వండి. మీ అందరికంటే ముందు పోయేది ఇక్కడ నేనే, అది గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే ముందు పోయేది నేనే, కానీ సంతోషంగా పోతా నేను. ఇదే ఇప్పుడు మీరు చూస్తున్న నవ్వే నా చివరి నవ్వు కూడా అలాగే ఉంటుంది. అదొకటి గుర్తుంచుకోండి, ఎందుకంటే దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రపంచంలో ఆనందంగా మన జీవితాన్ని, ఎన్ని కష్టాలు వచ్చినా, నా కష్టాలు లేవని అనుకుంటున్నారా? ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అదేంటంటే ఈ జన్మ రావడమే గొప్పది. రేపు పొద్దున నేను లేకపోతే అన్ని కష్టాలు పోతాయి. కానీ భగవంతుడు ఒక్క రోజు సమయమైనా ఇచ్చాడు అంటే దానికి కారణం ఏంటంటే, బికాజ్ హీ వాంటెడ్ మీ టు డూ సంథింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఫర్ ద సొసైటీ, అండ్ ఐ విల్ డూ ఇట్. ఆ నవ్వు ఉండాలి. రేపు నేను ఉండకపోతే 10-12 రోజుల్లో నా పిల్లలు, భార్య కూడా మర్చిపోతారు నన్ను. మీరు ఒక్క రోజులోనే మర్చిపోతారు. 9 o'clock ఫ్రీ అయ్యామని ఆనందంగా ఉంటారు. ఎవరో ఉంటారు కొంతమంది కన్నీరు గార్చేవారు, వారు నా హృదయంలో ఉంటారు. జై శ్రీకృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? ఓకే. గురువు గారు పేరు చెప్పారు, తత్వ విధానం అండి. అవునండి, ఆయనను స్వామి టీవీ అంటారు. ఆయన ఈజ్ ఎ లెజెండ్. ఆయన ఋషికేశ్లో, నేను ఇండియాకు వచ్చిన కొత్త లోపల నాకు అర్థం కాలేదు, ఏ మార్గంలో వెళ్తున్నానో తెలీదు. ఎవరి దగ్గర చూసినా కూడా ఆలయాలలో తోసి పారేస్తున్నారు, పవిత్రమైన ప్రదేశాలని నాశనం చేస్తున్నారు, తర్వాత పూజలు పునస్కారాల పేరుతోటి తప్పు పనులు చేయిస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, మఠాలు పీఠాలు కట్టించుకుంటున్నారు, ప్రవచనాల పేరు మీద సీడీలు యూఎస్బీలు అమ్ముకుంటూ చేస్తున్నారు, లేదా యాత్రలకు తీసుకెళ్తామని డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ పాపాత్ములే. వీళ్ళందరూ పెద్ద మఠాధిపతులు పీఠాధిపతులే అవ్వక్కర్లా. చిన్న చిన్న గ్రూపులలో ఉన్న వాళ్ళు కూడా తీసుకెళ్ళిపోతున్నారు, డబ్బులు కలెక్ట్ చేసేస్తున్నారు, అందరి పాపాలు వాళ్ళని ఎత్తినేసుకుంటున్నారు.
సో ఇవన్నీ చూసి నాకు అసలు అర్థమయ్యేది కాదు, ఏం జరుగుతుంది అసలు, ఇదే నా హిందూ ధర్మం అంటే. ఆ సమయంలో నాకు ఋషికేశ్ అనేటటువంటి ఒక పవిత్రమైన స్థలం దొరకడము, అక్కడ జీవితంలో మార్పు రావడము జరిగింది. అన్నిటికంటే నా లైఫ్ లోపల మార్పు తెచ్చినది కేనోపనిషత్తు. అది నేను చాలాసార్లు చెప్పాను. ఆ కేనోపనిషత్తులోని కథ కూడా మీకు నేర్పించాను. ఫస్ట్ కథ అదే మనం తెలుసుకున్నది. ఆ కేనోపనిషత్తు గురించి మనకు 10-15 క్లాసులు చెప్పుకుందాం. జై శ్రీకృష్ణ. ఎవరో ప్రశ్న అడగబోతున్నారు. నేను రెగ్యులర్ వింటాను సార్ సత్యనారాయణ స్వామిది. నేను రెగ్యులర్ వింటాను సార్ లెక్చర్. టుడే ఐ వాజ్ లిస్నింగ్ టు దట్ దశశ్లోకి అయిపోయింది. దశశ్లోకి అయిపోయి ఫస్ట్ నుంచి రికార్డింగ్ ఇప్పుడు దశశ్లోకి పూర్తయి ఆయన కొంచెం డిఫరెంట్ రిలీజియన్ అవంతా ఆయన నంబర్ అండర్స్టాండ్. ఫిలసాఫికల్ గా ఉంటాయి. నాకు బాగా నవ్వుతూ ఆయన అంటే వీళ్ళందరూ ప్రవచనకర్తలందరూ భయపడతారు. గరికపాట ఆయన అయితే అంటాడు, ఆ మహానుభావుడు చెప్పినవే నేను నా ప్రవచనాలలో వాడుకుని చెప్తాను అంటాడు. ఆయనకి ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారు. ఆయన సెలెక్ట్ అయినప్పుడు ఆయన బ్రాహ్మణ్ అన్నమాట. పిలక తీసేయమంటే ఆయన తీసేయలేదు. బ్రిటిష్ వాళ్ళ టైము దాటిన టైం అన్నమాట, కొద్ది టైం. ఆ టైము ఐపీఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యారంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఆ తర్వాత ఆయన మళ్ళీ సైంటిస్ట్గా సెటిల్ అయ్యారు. సైంటిస్ట్గా సెటిల్ అయ్యి ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలలో చేసి చాలా చిన్నతనం లోపల ఆయన సన్యాసంలోకి రావడం జరిగింది. ఆయన డబల్ డాక్టరేటు సంస్కృతంలో. ఇక ఆయన తర్వాత ఈ ప్రపంచంలో ఎవరన్నా మిగిలితే, ఇప్పుడు మనం ఈ గలీజ్గాళ్ళు అందరినీ చూస్తుంటాం కదా, ఈ సంస్కృత భారతీయులు, వీళ్ళు వాళ్ళు ఈ కోర్సులతోటి మనల్ని చేయించి ఈ చిల్లరగాళ్ళందరికంటే కూడా వీళ్ళందరికంటే ఆయనకి ఎక్కువ నాలెడ్జ్ ఉంది. ఇక్కడ ఏదో మనకు హడావిడిగా నెత్తి మీద ఏదో పడేసేసి దవదవ రుద్దేసేసి వాళ్ళ టార్గెట్లు పూర్తి చేసుకునే చిల్లరగాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఈయన దగ్గర ఉన్న సంస్కృతం చూస్తే ఇంకా నోబడీ కెన్ బీట్ హిమ్. ఆయన సంస్కృతంలో చదివి సంస్కృతంలో నుంచి మనకు ఇవి చెప్తారనమాట. అంత అంటే హయ్యెస్ట్ లెవెల్ మహామహోపాధ్యాయ ఆయన. డబల్ డాక్టరేటు, 2 డాక్టరేట్స్ ఉన్నాయి ఆయనకి. సైంటిస్ట్గా డాక్టరేట్ ఉంది, ఇటు సంస్కృతంలో డాక్టరేట్ ఉంది. అది కాక ఆయన అమెరికాలో దయానందాశ్రమానికి ఆయన ప్రెసిడెంట్. సో ఇక్కడ దయానందాశ్రమంలో ఆయన, నరేంద్ర మోడీ గారు, పరిపూర్ణానంద సరస్వతి వీళ్ళు ముగ్గురు ఒక్కసారిగా పాస్ అయ్యారు. ఈ క్లియర్ అయ్యింది. దయానంద ఆశ్రమం నుంచి వాళ్ళు బయటకు వచ్చారు. వాళ్ళు క్లియర్ అయిన 7 ఏళ్ళకి నేను దయానంద ఆశ్రమంలో జాయిన్ అయ్యాను అనమాట. ఇప్పుడు నో ఐఎమ్ డిసైపుల్ ఆఫ్ దయానంద ఆశ్రమం. సో అటువంటి మహానుభావులు ఉన్నారంటే ఎస్. ₹1 తీసుకోవడం ఒక్క ఇది లేదు. మొన్న 10 ఏళ్ళ తర్వాత ఫస్ట్ టైం ఒక మైక్ చేంజ్ చేశారు ఆయన స్టూడెంట్స్. సో దట్ ఈస్ వేర్ లైక్ గొప్ప వాళ్ళని మనం ఎప్పుడు గుర్తించాలి సార్, ఎలా గుర్తించాలి ఒకటి చెప్పండి అంటే, వాళ్ళు డబ్బు తీసుకోరు ఫస్ట్. దే డోంట్ యాక్సెప్ట్ మనీ. మన యొక్క పరిణతి కోసం వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. వాళ్ళందరూ ఏంటంటే ఆయనను చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన ఎంత బాగా మాట్లాడతారో. నేను ఒకసారి ఒక క్లాస్కి లేట్గా వెళ్ళాను. నేను అసలు లేట్గా వెళ్ళాను, మీకు తెలుసు కదా. నాకు క్లాస్ టైమింగ్ తెలియక లేట్గా వెళ్ళాను. వెళ్తే తలుపు వేసింది, తలుపు తీశాను. తీయగానే అందరూ డిస్టర్బ్ అవుతారు కదా. ఆయన ఒక్క మాట మాట్లాడలేదు. రండి, పర్వాలేదు, లోపలికి రండి, కూర్చోగలరా, కింద కూర్చోగలరా అంటే కూర్చుంటానండి అంటే నాకు మంచిగా కూర్చోబెట్టి తర్వాతే క్లాస్ స్టార్ట్ చేశారు. ఆయన నన్ను గుర్తుపట్టారు. నేను ఆయనకి ఏకలవ్యుని, కానీ ఆయన నన్ను గుర్తుపట్టారు. ఆయన అన్ని క్లాసెస్కి వెళ్తాను, నేను వెనక సీట్లో కూర్చుంటాను. ఆయనకి దండం కూడా పెట్టనియరు. ఆయన అంటాడు, ప్లీజ్ డోంట్ ట్రీట్ మీ లైక్ ఏ గాడ్ మ్యాన్. ఐఎమ్ నాట్ ఏ గాడ్ మ్యాన్. లేస్తుంటే ఆయన రాగానే లేస్తుంటే ఆయన అంటాడు, కూర్చోండి, వద్దు ఇవన్నీ ఏంటి ఫార్మాలిటీస్, ఇవన్నీ మనము స్టూడెంట్ మీ టీచర్స్ అంటాడు. సేమ్ నాకు ఆయనకి ఎంత సింక్ అయిందో నేను చెప్పలేను. ఇప్పుడు వీళ్ళు ఉంటారు కొంతమంది పాపాత్ములు, ప్రవచనకర్తలు, సీడీలు అమ్ముకొని మన దగ్గర పైసలు తీసుకొని కాళ్ళకు దండాలు పెట్టించుకొని దేవుళ్ళుగా భావించే పాపాత్ములు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇలా అంటారు. ఇలా వాళ్ళని నియమించింది గొప్ప గొప్ప శంకరాచార్యులు లాంటి వాళ్ళు నియమించిన వీళ్ళ లోపల పాపపు బుద్ధులు పోలేదు, నీచపు బుద్ధులు పోలేదు. డబ్బులు తీసుకుని మంది సొమ్ముతో మంగళహారతులు ఆడే పాపాత్ములు. వీళ్ళందరూ చూస్తుంటే నాకు అర్థమయ్యేది కాదు. ఇదా నా ధర్మం. వాడి కాళ్ళు కడిగినందుకు వాడు డబ్బులు తీసుకుంటున్నాడు. వాడికి డబ్బులు ఇచ్చి మనం వాడి కాళ్ళు కడగాలట. ఇదేనా నా ధర్మం? సో అప్పుడు తెలిసింది ఏంటంటే, లేదు, ఇది కాదు. నాకు ఏవైతే అనుమానాలు ఉన్నాయో మొత్తం ఉద్యోగం వదిలేసి, జీవితాన్ని వదిలేసి, నేను 11 ఏళ్ళు మాత్రమే ఉద్యోగం చేశాను. వదిలేసిన తర్వాత దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ మై ధర్మ అని బాధపడ్డ సమయం లోపల ఈ కొంతమంది మహాత్ములు దొరకడం, లక్కీగా ఆ స్కూల్ నుంచి నాకు తెలిసిన 3 మహాత్ములు బయటికి రావడం. సో అది నాకు ఆనందం. అప్పుడు అక్కడ ఉన్నప్పుడు అర్థమైంది, దయానంద ఆశ్రమంలో దెర్ ఆర్ నో రూల్స్, నథింగ్. అలా వెళ్ళిపోయి కూర్చోవడమే. మీరు లాగు మీద ఉంటే లాగు మీద కూర్చోవచ్చు, లుంగి మీద ఉంటే లుంగి మీద కూర్చోవచ్చు. బట్ ఆల్ దే వాంట్ ఈజ్ ప్లీజ్ లిజన్ అండ్
అండర్స్టాండ్ దట్ యు ఆర్ డివైన్. యూ హ్యావ్ టు డిగ్ అవుట్ ద డివినిటీ విత్ ఇన్. నీ బ్రెయిన్ యూజ్ చేయు. చక్కటి విషయాలు అక్కడ వేదాలు ఇవన్నీ ఉపనిషత్తులు ఇవన్నీ నేర్చుకోవడానికి వాటికి గొప్ప అవకాశం ఉన్నటువంటి ప్రదేశం. కాబట్టి ఏంటంటే మిగతా చోటుకి వెళ్తే ఈ ఆలయానికి వెళ్ళండి ఆ ఆలయానికి వెళ్ళండి అని చెప్పేసి చెబుతూ వీళ్ళు ఏమనుకుంటారు, సమాజాన్ని మేము బాగు చేస్తున్నాం అనుకుంటారు. కానీ కాదు, వీళ్ళల్లో హిందూ ధర్మం నిలబడాలి. స్వార్థపరులు పెరుగుతున్నారు. స్వార్థపరులు అంటే ఏంటి, ఈ గుడికి వెళ్తే నా కోరిక తీరుతుంది, ఆ గుడికి వెళ్తే వీళ్ళు భక్తి ఎలా పెరిగినట్టు, వీళ్ళలో హిందూ ధర్మం ఎలా పెరిగినట్టు నాకు ఒక్కళ్ళు జవాబు చెప్పండి. వీళ్ళలో హిందూ ధర్మం పెరగదు, వీళ్ళు కోరికలతో ఇంకా స్వార్థపరులు అవుతారు. దేవుడు కోరికలు తీర్చాడు. ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది. తీర్చేవాడైతే అర్జునుడికి తన పిల్లల్ని కూడా చంపడు. పక్కన కూర్చొని దేవుడు ఒక్క కొడుకునైనా ఒక్క నలుసునైనా బతికించవచ్చు కదా. ప్రారబ్ధం, పూర్వమీమాంస, జైమిని మహర్షి చెప్పింది ఏంటి, అదే చెప్పాడు. ప్రారబ్ధం, ఆగామి, సంచితం, ఇవన్నీ మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మనం చేసిన కర్మలే దే విల్ కమ్ బ్యాక్ అండ్ బీట్ యూ అండ్ బైట్ యూ. అది ఆయన చెప్పింది మనకు. అదే భగవంతుడు కూడా చెప్పింది. ఇప్పుడు అర్థం చేసుకోవడానికి, భగవంతుని అర్థం చేసుకోవడానికి నాకు ఒక మూలం ఉంది. అందరినీ గౌరవిస్తా, గౌరవించని వ్యక్తి లేడు నాకు. చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్ద వ్యక్తి వరకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కానీ ఏ పరిస్థితులైనా నన్ను ఆధ్యాత్మిక స్థాయి నుంచి వెనక్కి తీసుకెళ్తే పక్కకు తప్పుకుంటే చాలు. ఎందుకంటే అక్కడ కూర్చుని మనం గెలవాలనే ప్రయత్నం చేయకూడదు. అవతల వాళ్ళకి మనం కరెక్ట్ అని ప్రూవ్ చేయవలసినటువంటి అవసరం లేదు. యు కెనాట్ ప్రూవ్. అవతల వాడు నీ మాట విన్నాడు అంటే రెండే పద్ధతుల్లో వింటాడు. నీతోని అవసరం ఉండాలి, నీతోని డబ్బు తీసుకోవడానికో, నీతోని సహాయం తీసుకోవడానికి, లేదా నీ సబార్డినేటో లేదా నోరు తక్కువ ఉన్నవాడో వింటాడు, అంతే. నో బడీ విల్ లిజన్ టు యూ. కాబట్టి యూ కెనాట్ కన్విన్స్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఒకరిని చేంజ్ చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో, అది మనమే. క్లోజ్ చేసుకుందామా? ఎవరికైనా చిన్న ప్రశ్న ఉన్నా అడగండి, పర్వాలేదు. దయానంద ఆశ్రమం ఎక్కడ? అన్ని ఊళ్ళలో ఉంటుంది. దయానందాశ్రమం, శివానందాశ్రమం, తర్వాత ఇది చిన్మయ మిషన్, మలయాళ స్వామి ఆశ్రమం, ఇవన్నీ కూడా. శివానందాశ్రమం ఉంది హైదరాబాద్లో. శివానందాశ్రమం ఉంది. శివానందాశ్రమము, దయానందాశ్రమం ఇవన్నీ ఒక కేటగిరీనే, ఒకరి శిష్యులే వీళ్ళందరూ కూడా. హైదరాబాద్లో పద్మనాభ నగర్లో ఉంది శివానందాశ్రమం. అక్కడే ఈయన ప్రవచనాలు ఉంటాయి. వారానికి 3 రోజులు ఉంటాయి. మిగతా 4 రోజులు ఆయన ఇంట్లో చెప్తారు, 3 రోజులు ఇక్కడ చెప్తారు పద్మనాభ నగర్లో. తత్వ విధానంద స్వామి ఆయనేనా అండి ఇప్పుడు హైదరాబాద్ శివానంద స్వామి ఆశ్రమానికి వస్తారు? అవునమ్మా, ఆయనే. ఎప్పుడైనా ఎవరైనా రావచ్చు? ఎవరైనా రావచ్చు. వాకిన్, ఖాళీగా ఉంటాయి సీట్లన్నీ. ఒక 20 సీట్లు 30 సీట్లు ఉంటాయి. దానికి కూడా ఆయన చెప్తారు, అందరూ ఇది రికార్డ్ అవుతోంది, ఇంత దూరం శ్రమపడి రావాలా చెప్పండి, చక్కగా ఇంట్లో కూర్చుని చూడండి అని చెప్పేసి అంటారు. మరి ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఎన్ని వేల మంది లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారో చెప్పలేము. అన్ని దేశాల నుంచి ఆయనను ఇది చేసే వాళ్ళు ఉన్నారు. సో దట్ ఈస్ వేర్ యూనో ఒక వ్యక్తి. ఎందుకంటే ₹1 తీసుకునే మీరు పండిస్తే మీ పండు మీకే ఇస్తారు ఆయన. ఆయన కాళ్ళకు కూడా దండం పెట్టాడు. ఆయన అంటాడు, నాకు కాస్త బిడియం ఎక్కువ, దగ్గర రావద్దు, మొహమాటం నాకు అంటాడు. ఎందుకంటే వచ్చి కాళ్ళకు దండం పెడతారు. ఆయన అంటాడు, నాకేమి ఇది కాదు కదా, ఇది కూడా నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నదే చెప్పి. అందుకోసం మనం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీ కలిసింది. బట్ ఆయనకి శ్రీనివాస్ దర్పా ఎవరు అంటే చెప్పకపోవచ్చు ఆయన. కానీ నేను ఆయనకి ఏకలవ్యుని చెప్పుకోవడంలో నేను సంతోషపడతాను. ఎందుకంటే ఎంతో కష్టపడితే తప్ప ఒక మహానుభావుడు దొరకడు మనకు. ఇలా డబ్బు తీసుకోకుండా, ఏమీ ఆశించకుండా, ఏమీ లేకుండా ధర్మ ప్రచారం మాత్రం తప్ప ఆయన ఇంకేమీ చేయరు. సో అటువంటి వారు దొరకడం మన అదృష్టం. ఈ లెజెండ్, లివింగ్ లెజెండ్. ఎనీవే, ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈరోజు క్లోజ్ చేసుకుందాం. అద్భుతమైనటువంటి విషయాలు తెలుసుకున్నాం ఈరోజు. మనం మనిషి లోపల అణుచుకోవాల్సినటువంటి దమము ఏదైతే తగ్గించుకోవాలో, పెంచుకోవాల్సినటువంటి దయ, చేయవలసినటువంటి దానం, ఈ 3 గుణములని మనము అలవర్చుకోవాలి అన్న విషయంతో ఒక అద్భుతమైనటువంటి కథని మనం తెలుసుకున్నాము. మనలోనే దేవతలు ఉన్నారు, మనలోనే రాక్షసులు ఉన్నారు, మనలోనే జంతువులు ఉన్నాయి. వీటన్నిటి లక్షణాలతోటే ఒక మనిషి పుడతాడు. సాత్విక, రాజసిక, తామసిక 3 గుణాలు కలిపిన వాడే ఒక మనిషి. కాబట్టి జంతువుల, రాక్షసాల, దేవతల యొక్క లక్షణాలు మన లోపల ఉంటాయి. ఏది పెంచుకుంటే అది పెరుగుతుంది. ఓకేనా? ముగించుకుందామా? చాలాసేపు అయింది, 1:40 అయింది. ఓకే సార్. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా భగవంతుడు ఆలోచించే శక్తినిస్తాడని, ఆలోచన ద్వారా జీవితాన్ని మార్చుకుంటారని, పరిణతి సాధిస్తారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. జై శ్రీకృష్ణ.
జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ధన్యవాదాలు సార్.